పునరుద్ధానుడైన యేసు నామంలో మీకు శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పొరుగులో ఈ ఈస్టర్ మెసేజ్ ఆరంభిస్తానండి. హ్యాపీ ఈస్టర్ టు యూ ఆల్. మరి మన జీవితానికి సంస్కారం కానీ చదువు కానీ అబ్బాలంటే మంచి తల్లిదండ్రులు ఉండాలి, దేవుని యొక్క అనుగ్రహం ఉండాలి, దేవుని చేత మనము సృష్టింపబడ్డామనే అవగాహన ఉండాలి. అందుకనే ఈ చదువు అంటే ఎప్పుడు తలదించనివ్వదు, అలాగే సంస్కారం కూడా ఎప్పుడు పడిపోనివ్వదు. అది దేవుడిచ్చిన బహుమతులే. 5 రకాల స్నేహితులు ఉండాలట. విదూషకుడు అంటే నవ్విస్తూ ఆనందపరిచేవాడు, మార్గదర్శి జీవిత పాఠాలు నేర్పేవాడు, ధైర్యశీలి నిర్ణయాలు త్వరగా తీసుకునేవాడు, వాళ్ళని తర్వాత ప్రశ్నించేవారు, మరియు విశ్వాసి మనం పూర్తిగా నమ్మదగిన వ్యక్తిగా దేవుని నమ్మిన వాళ్ళు మనకు తోడుగా ఉండాలి. మరి సమస్యను తీర్చమని అడిగేదానికంటే ఆ సమస్యను ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని భగవంతుని వేడుకోవడం చాలా అవసరం. నిజమే, ప్రభు మనల్ని సమస్యను ఎలా పరిష్కరించాలో మెళకువలు నేర్పుతాడు. గిజ్జోనుకు నేర్పలేదా? యెహోషాపాతుకు నేర్పలేదా? ఇరుకు గోడల టైంలో నేర్పలేదా? ఇవన్నీ కిటుకులు ప్రభు మనకి ఎంత చక్కగా ఉచిత సలహా ఇచ్చి మనల్ని ఆశ్చర్యరీతిగా నడిపించుతాడని ఆయన ఆధారపడాలి. మనం సంపదలు ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం. పూరి గుడిసె బ్రతికైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యుడు. సంతృష్టి కలిగిన దైవభక్తి లాభదాయకం అని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఒకరి సంస్కారం తెలియాలంటే వారు మాట్లాడే తీరు తెలుసుద్ది. మరి ఒకరి ఆప్యాయత తెలియాలంటే మనం భోజనం పెడితే తినాలి. ఒకరి మనసుని మన స్థానం తెలియాలంటే వాళ్ళకి మనం రెచ్చగొట్టి కోపం తెప్పించి వాళ్ళ యొక్క మనసులో ఏముందో అర్థం చేసుకోగలం. ఇన్ని మెళకువలన్నీ పొందే కన్నా ప్రభువుతో రోజు ఆయన చిత్త ప్రకారంగా నడిచి వాక్య ధ్యానంలో ప్రార్థనలో ఉంటే మన మనసు ప్రశాంతంగా ఉంటే ప్రభువే మనకి విలువైనటువంటి ఆలోచన చెప్పే గొప్ప దేవుడు. మరి మన బలమైన దేవుని గానము చేయుడి అని మనం చెప్పిన రీతిగా స్తుతిగతతో మన దేవుని చెంత చేరినప్పుడు ఆయన మనకి మన హృదయ ఆలోచనలన్నీ గ్రహించగలిగిన వాడు, మనకు ఆలోచనకర్త కాబట్టి మనకు ఆలోచనలు చెప్పి మనల్ని సరియైన మార్గం నడిపిస్తాడు. జీవితంలో అతి ప్రమాదకరమైన దుఃఖం, దాన్ని దిగమింగుటూ నేర్చుకోవాలి. ఇంకా భయంకరమైనది నిరాశ, అది అస్సలు మనం మనసులో ఉంచుకోకూడదు. ఇంకా నీచమైనది అసూయ. ఇవన్నీ వదిలిపెట్టి ఆత్మ ఫలాలు మనం ఎక్కువ ఆలోచించుకుంటూ ఉంటే దేవుడు మనకి గొప్ప కృపనిస్తాడు. మరి మన జీవితాలు చాలా చిన్నవి, మనం గొప్ప పనులు చేయలేకపోవచ్చు, కానీ కొన్ని పనులైనా సరే గొప్ప మనసుతో చేస్తే చాలు. సరే, మనం ఈ లేఖనాల్లో ఉండేటువంటి ఈస్టర్ సందేశాన్ని 2 భక్తులు చెప్పగా నేను మీకు పంచుకుంటానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే లేఖనం ప్రకారంగా దేవుడు పాపం నిమిత్తం మృతి నొందాడు, లేఖనం ప్రకారంగా దేవుడు లేచాడు. తాను చెప్పినట్లే మరణించి లేచిన స్థితిలో ఎవ్వరికి జరగబోదు. ఆయన ఏమై ఉన్నాడో ఏం చెప్పాడో అది చేసి చూపించాడు. పౌలు క్లారిటీ ఇచ్చాడు. మనం నమ్మిన స్థిరమైందని చెప్పగల నిర్ధారణ చెప్పాలి, అది షూర్గా చెప్పగలిగి ఉండాలి. ఈ కష్టంలో నీకు తోడుగా ఉంటాను అన్నప్పుడు అది ప్రకారంగా ఖచ్చితంగా చేస్తాడంతే. కథ ఊహించి రాయబడలేదు. ఇప్పటికీ కూడా ఆ ఫరోరాజు తల్లి శవం కూడా ఈజిప్ట్లో అన్ని మమ్మీస్ అన్ని పెట్టుంచారు. ఎర్ర సముద్రంలో అవశేషాలు దొరికినాయి. రథచక్రాలు, గుర్రాలు అన్నీ ఎముకలు కూడా వాళ్ళు ఎన్ని రకాల ఆధారాలు దొరికినాయి. అది బైబిల్ ఎంత సత్యమైందో. 750 సంవత్సరాల క్రితం పుట్టిన రీతి, శ్రమలు, వివరణ అంతా కూడా 42 యెషయా 53 అధ్యాయాలు ఎంతో చక్కగా పొందుపరిచారు. జననము, జీవితము, మరణము, పునరుద్ధానము యెషయా బహు వివరంగా ప్రవచించాడు, చెప్పాడు. నమ్ముట మన వంతు. ఆదివారం తెల్లవారు లేచినప్పుడు భూకంపం వచ్చింది, రాయి పొర్లించబడింది, స్త్రీలు వచ్చారు. ఆయన శరీరం లేదు. మగ్దలేనే మరియ ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంది. వెనుగ్గా వచ్చి ఎవరిని ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఎవరిని ఎతుకుతున్నావు అన్నారు. నేను చాలాసార్లు చెప్పాను అన్నమాట. మనకు కూడా ప్రశ్న వర్తిస్తుంది. ఎందుకు ఏడుస్తున్నాం మనం అనవసర విషయాల్లో? ఏది వెతుకుతున్నాం? మనకి సరైన చోట వెతకకుండా వ్యర్థమైన అనుభవాలతోటి వ్యర్థమైన మనుషులు మనం సంప్రదిస్తున్నామేమో. డెడ్ బాడీ మోసుకుపోతా అన్న ప్రేమ చూపింది. చనిపోయిన తర్వాత అంత చక్కని ప్రేమ చూపించిన స్త్రీ ధైర్యవంతురాల మగ్దలేనే మరియ. ఆయన అచంచలమైన విశ్వాసము, ప్రేమలు చూపించగలిగింది. తర్వాత అందరికీ ప్రకటించింది క్రీస్తు లేచాడని. మనసారా ప్రేమించింది. పేతురుతో, యాకోబుతో చెప్పింది. యోహాను లోనికి వెళ్ళి చూస్తే
ఎక్కడ కట్లు అక్కడ అలాగే చెదరకుండా ఉండటం గమనించింది. అక్కడ దూతలు కూడా ఉన్నారు అక్కడ. ఎవరిని ఎతుకుతున్నామని చెప్తూ, మీరు సజీవుడైన వాడు ఇక్కడ లేడు, గల్ల వెళ్తున్నాడు, ఆయన చెప్పినట్టే వెళ్తున్నాడు అని చెప్పిన తర్వాత వీడు గబగబా మేడ గదికొచ్చారు. మీకు సమాధానం మంచి మాట, ఫస్ట్ మాట సమాధానం కలుగ్గాక. అది మన గుండెల్లో సమాధానం, మన గృహంలో సమాధానం, మనం వెళ్ళిన చోట సమాధానం ప్రభు మనకిస్తాడు. నేను బ్రతికుండగా నేను చెప్పలేదా, ఎన్ని అద్భుతాలు చేశారని వ్రాయబడలేదా, పూర్తిగా నమ్మలేదని బాధపడ్డారు. తోమా కూడా అక్కడ లేడు. ఆ తర్వాత 8 రోజుల తర్వాత 8 డేస్ తర్వాత కనబడితే మరి ఆయన చూస్తే వెళ్ళి పెడితే కానీ నమ్మనన్నప్పుడు, ఆ తర్వాత 8 రోజుల తర్వాత అది ఎవరు ఆ విషయం ఎవరికి యేసుప్రభు చెప్పే అవకాశం లేదు. ఆయన హృదయ రహస్యాలు తెలిసినవాడు కనుక, తోమా ఏం చెప్పాడో ఆయన తెలుసు కనుక, ఆయన సృష్టికర్త, మన హృదయ రహస్యాలు తెలిసిన దేవుడు. నిజంగానే నతనీయుల్ని చెట్టు కింద చూసినవాడు, జక్కయ్య పేరు తెలిసినవాడు, ఆయన గొప్ప దేవుడు. నా గాయాలు చూడు అన్నావా, ఇదిగో చూసుకో అని చెప్పించాడు. ఆయన అద్భుత దేవుడు అయిన ప్రభువా, నా దేవా అని ఎంతో చక్కగా ఆయన హత్తుకున్నాడు. మరి చక్కటి మాట చెప్పాడు ప్రభు. చూసి నమ్మే వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళు, మనం అందరం అదే చేస్తున్నాం. ధన్యులు, మన ధన్యులమే. తర్వాత పిల్లారా తింటాక ఏమన్నా ఉందని అడిగి కుడి పక్కన వల వేయండి అని చెప్పి పేతురు విస్తారమైన చేపలు పడ్డాక ప్రభు సుమి అన్న గుర్తుపట్టాడు. చేపలు కాల్చి పెట్టాడు. మనుషులను పట్టి జాలరుగా చేస్తాను, ఈ ఆహారం గురించి ఆలోచించద్దు. ఎంతమంది దైవ సేవకులు పొడిచివారు కూడానండి, నా అనుభవంలోనే ఎంతోమంది చూశాను. విశ్వాసంతో వాళ్ళు ఎవరన్నా ఇస్తే తీసుకుంటారు, లేకపోతే అలాగే సఫర్ అవుతారు. కానీ మరి దేవుని సేవ కోసం వేరే ఉద్యోగం చేయడానికి ఇష్టపడక ప్రభు పిలిచాడు. నా పని చేయండి అని చెప్పాక వాళ్ళు నమ్మకంగా చేయడం నేను చూస్తూ ఉన్నాను. మరి క్రీస్తు మరణం గెలిచినటువంటి అనుభవాన్ని మరి ఆ అనుభవంలో ఆ శిష్యులందరూ ఆలోచించినప్పటికీ నాకు ఇంకా ఏ ప్రభు దూరం అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ చేపలు పట్టాకి వెళ్ళిన తర్వాత మరి ప్రభు మళ్ళీ వెంటపడి ఆయనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మనుషులు పడి జాగ్రత్తగా చేశాడు. ఆయన్ని తలక్రిందుల వాళ్ళగా చేశాడు. హతసాక్షులయ్యే రీతిగా తీర్చిదిద్దాడండి. ఆయన ముఖం క్రీస్తు వలె ప్రకాశించబట్టి ఆ రాను వారు ఆ క్రీస్తు ఎవరో శిష్యులు ఎవరో గుర్తుపట్టలేనంతగా క్రీస్తు స్వారూప్యంలోకి ఉన్నారండి వాళ్ళందరూ. అదండి మనం కావాల్సింది. రూపాంతర అనుభవంలోకి ఉన్నారు. మనం ఆరాధించే దేవుడు సజీవుడు. మన ప్రభు మన బాధ గుర్తుపెట్టుకున్న ఉన్నవాడు, అద్భుతాలు చేసేవాడు. కొలసి 2:12 ఆయన మృతుల నుండి లేపిన యేసు ద్వారా లేచారు. బాప్టిజం మందు కూడా లేపబడ్డాం. మనం క్రీస్తు మరణంలో మనం కూడా పాలి భాగస్లమైన అనుభవంలో మనం ఉన్నాం. మనం క్రీస్తుతో కూడా కూర్చుండగలిగే భాగ్యం మనకి ఇచ్చాడు ఆయన. 1 కొరింథీ 15:20 నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లోంచి లేపబడెను. మనుషుల ద్వారా మరణం వచ్చింది కనుక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానం కూడా కలిగిందని పౌలు ఎంతో చక్కగా కొరింథీకి వివరించాడండి. ఒకరోజు ఎప్పుడొకప్పుడు మనం మరణించడం తప్పదు. మన పునరుద్ధారణ క్రీస్తు మధ్యాకాశంలో వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళి కొత్త అనుభవాలను మనకి ఇస్తాడు. రాయాలిటీతో మన మహిమ దేహాలతో వస్త్రాలతో మనల్ని ప్రభు తీసుకెళ్తాడు. బలహీనంగా ఎత్తబడి బలవంతులుగా ఆత్మతో వాక్యముతో బలంతో ఆత్మ విషయాల్లో బలమైన వారిగా లేస్తాం. ఒక్క క్షణంలో మార్పు పొందుతాం. అటువంటి గొప్ప ధన్యత మనకిస్తాడు. రోమా 8:8 ఆత్మ మీలో నివసిస్తే మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీరము పాప విషయమై మృతమైంది, కానీ ఆత్మ నీతి విషయంలో జీవం కలిగి ఉన్నది. ఆత్మ ద్వారా జీవింప చేస్తాడు. యేసును లేపిన ఆత్మ మన హృదయాలకు రమ్మని ఆత్మకు అప్పగించుకోవాలి. పడిపోయిన వారిని లేపగల శక్తి మనకిస్తాడు. మనం పొరపాట్లు మనం సరిచేసుకోవాలి. ఆలోచనలో, నడకలో, విశ్వాసంలో పొరపాటు ఉంది, నన్ను సరిచేసి స్వర్థపరచు లేపయ్యా, మన మృతుల్లోనే ఉన్నామా సరిచూసుకుందాం. ఆత్మకు అవకాశం ఇచ్చి జీవార్థంగా మారుస్తాడు. మృత్యుంజయుడని ఈ ఆత్మ మూలంగా మనం లేపాలని మనం భారంగా ప్రార్థించాలి. మనకు జీవమై ఉన్న రక్షకుడు ప్రభు యేసే. కాబట్టి ఆ అనుభవంతో మనం ముందుకు సాగుదాం. తర్వాత మరి ఇంకొక భక్తుడు ఈ అనుభవం చెప్తూ డైనమిక్ పవర్ దేవుని యొక్క పునరుద్ధాన శక్తికి ఉన్నది. అది 2 రకాలుగా డైనమిక్ పవర్ పనిచేస్తుంది. వినాశానికి పనిచేస్తుంది, గొప్ప పనులు చేయడానికి పనిచేస్తుంది. ఈ పునరుద్ధాన శక్తి ఇది డైనమిక్ విస్ఫోట శక్తి. అది రక్షకుడు నిరూపించింది. మరి ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడు మెస్సయ్యగా నిరూపించింది. రాజుల రాజు, ప్రభులకు ప్రభువు తీర్పు చేయడానికి వస్తాడు. గొప్ప న్యాయాధిపతిగా వస్తాడు. శిష్యుల పునరుద్ధాన శక్తికి అప్పగించుకున్నాక పరిశుద్ధాత్మతో అపుస్తుల కార్యాలను
పూర్తిగా వివరించారు. అదే అందుకని అపోస్తల కార్యం అనే పేరు వచ్చింది. అపోస్తలు అంటే ఈ 12 శిష్యులే, వాళ్ళ కార్యాలు అంత చక్కగా పేతురు ద్వారా ఆరంభించి ఎంత గొప్ప కార్యాలు చేశారు వాళ్ళు. అంత శక్తితో నిజమైన పునరుద్ధాన బలం ఇస్తాడు. అటు శక్తితో మనల్ని కూడా ఇప్పుడు ఆ పునరుద్ధానంలో పాల్పొందాం. ఈరోజు దేవుని శక్తితో నింపబడదాం. ఎంతో చక్కని సాక్షులుగా జీవించడానికి సిద్ధపడతాం. ఇతరులు ప్రోత్సహించే స్థితికి ఎదిగారా అని ప్రభు మనలో మనం ప్రశ్నించుకోవాలి. ఒక ఆయన మరి అబ్రహాం లింకన్ సైనికుడట చనిపోతే మరి ఆ సమాధి దగ్గర ఏమని రాశారు తెలుసా? ఏబి లింకన్ ఆయన బదులు చనిపోయినటువంటి గొప్ప విశ్వాసాన్ని రాశారటండి. ఇంత గొప్ప సార్ట్బర్గ్ దాంట్లో ఉందటండి అక్కడ సమాధి. అట్లా ఈ మన క్రీస్తు కూడా మన పట్ల క్రీస్తు అనుభవం కూడా అదే, బదులు చనిపోయిన అనుభవం. క్రీస్తు మన కొరకు చనిపోయాడు, చంపబడలేదు, తన ప్రాణం ఆయనే వాలంటీర్గా ఇచ్చాడు. కత్తులతో వాళ్ళందరూ సైనికులు పట్టుబట్టడానికి వస్తే నేంటి ఇలా వచ్చారు, నేనే వస్తా కదా, నన్ను మరణానికి సిద్ధపడిపోయి ఉన్నాడు అంతా ఆయన. క్రీస్తు మరణం మరి పాపానికి మరణం జీతం కనుక అకాల మరణం కొన్నిసార్లు పొందుతూ ఉంటాం, మరి కొంతమంది పొందుతూ ఉంటాం. అయినప్పటికీ వారి పాప స్థితి బట్టి, పాప నైజాన్ని బట్టి పొందేటువంటి మరణానికి కారణం ప్రభువుకే తెలుసు. మరి యోబుకు కూడా మరి మరణ భయం గురించి వివరంగా చెప్పాడు. యోబు 2:6 ఎవరికి భయపడాలి? చంపగల అధికారం మీద దేవునికే ఉందని నమ్మాలి. సైతానికి అధికారం లేదు, చంపడానికి ప్రోత్సహిస్తుంది కానీ చంపే శక్తి కానీ మరణించే శక్తి, మరణ దినాన్ని పుట్టుక దినాన్ని ఏర్పరిచింది మాత్రం ప్రభువేనని మనం నమ్మాలి. అది బెదిరిస్తుంది అంతే. మొదటి ఆదాము భయంతో నింపాడు, కడపటి ఆదాము భయం పోగొట్టాడు. అపవాది భయము నుంచి మనం పూర్తిగా తీసివేశాడు. మరణ భయము పునరుద్ధానం ద్వారా ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం ఈరోజు. మరణ భయం వల్ల పునరుద్ధానం శక్తితో ఆ మరణ భయాన్ని తొలగించేశాడు. నిత్య జీవముకై పరిరక్షించబడ్డాం. మా డిఎల్ మూడిని ఒక రోగి కలిశారట. రోగి 13 ఏళ్ల నుంచి ఓల్డ్ ఏజ్ వరకు బెడ్ పైన ఉన్నారట. ఏంటి ఇంత విశ్వాసంగా ఉన్నావంటే ఆయన ఏదో మంచిగా చేస్తుంటాడు అని తను ఎంతో విశ్వాసంతో నమ్మాడట. పడుకునే సాక్షిగా ఉన్నారట. సైతం చాలాసార్లు శోధించే నిన్ను నిరుత్సాహపరచలేదా అంటే ఆయన పడుకున్న ఆయన చెప్పాడట. ఈ 2 మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. మొదట కల్వరిని చూపించి నా బదులు సిలువపున్న యేసు ప్రేమ నాకు చాలు. రెండవ ప్రాంతం ఖాళీ సమాధి. ఆయన లేచాడు, ఆయన సజీవుడుగా ఉన్నాడు, నాకు తోడుగా ఉంటాడు. నేను ఫోన్ ద్వారా మరి సాక్ష్యం చెప్పడానికి అనేకులకు ప్రభు కృప చూపిస్తాడని చెప్పాడట. సజీవుడే ఆదుకున్నాడు. పడుకుని ఉండి కూడా సాక్షిగా జీవిస్తున్న ఎంతోమంది భక్తులు ఉన్నారండి, ప్రార్థన చేసే భక్తులు ఉన్నారు. తర్వాత ఈ పునరుద్ధరణ శక్తితోటి ద పవర్ ఓవర్ డెత్, మరణం నుంచి ఆ పవర్ నుంచి మనం శక్తివంతులంగా మనల్ని నిలబెట్టిన ప్రభు మనకున్నాడండి. మరి పునరుద్ధాన శక్తి ఏమేం చేస్తుందో మరి మనం చూసుకుంటే, మరణమాని ముళ్ళెక్కడ, మరణమానిది విజయం ఎక్కడ, అది ఫ్రైడే డెత్ ఆలోచించుకుంటూ ఆ క్రిబ్లోనే మనకి మరణ ఛాయలు చుట్టుకుంటున్నాయని చెప్తాడట భక్తుడు. క్రిబ్ టు టూంబ్, క్రిబ్ టు మరి క్రాస్, క్రిబ్ టు టూంబ్ అండి. నిజంగానే మనకి ఆరంభంలో మన మరణ ఛాయ పుట్టినప్పటి నుంచి ఎప్పుడొకప్పుడు ఈ బిడ్డ చనిపోతాడనే భావంతో మనం బతకాలి. పుట్టగానే మరణం చుట్టూ మనకు ఆవరించే ఉంటుందట. మరణం కూడా భయపడే పని లేదు, మరణం భయపట్టలేదు. ఈ పునరుద్ధానం వల్ల మరణ భయం మనకు లేదు. మరణ భయం నాకు దాసులము కాము. గొప్ప నిరీక్షణ. ఏ సమయమైనా ఏదైనా సరే ప్రభు దగ్గర ఒక కవుల్లో చేర్చుకుంటాడు. మరణాన్ని కింగ్ ఆఫ్ టెర్రర్స్. తేనెటీగా మరి ఒక బాబు గుచ్చుకుంటే ఇంకొకసారి ఆ తేనెటీగ దగ్గర రాగానే వాళ్ళ నాన్న పట్టుకొని ఆ ముళ్ళు తీసేసాడట. అప్పుడు అది హాని చేయలేదు కదా. అలాగే మరణమాన్ని ముళ్ళు ఎక్కడంటే ఆ మరణపు ముళ్ళు ఇంకా మన పునరుద్ధానంతో ఆ ముళ్ళు హాని చేయదు, మనల్ని చంపదు. మనం ఆత్మతో మనం లేపబడతాం. దేవుడు తీసివేశాడు. మరణము అర్థం కాని విషయం కాలేదు, అది అవతల వైపుకు తీసుకెళ్లే ద్వారము. మరణం ద్వారా నిత్యత్వం గమ్యం చేరేటువంటి సాధనము. తర్వాత ఒక ఫ్లవర్ షాప్లో ఇద్దరికి డబ్బులు కట్టేసి ప్యాక్ చేసి పంపించమన్నారట. ఒకటేమో కొత్త కంపెనీ ఓపెన్ చేసే వాళ్ళకి మరి ఆ పువ్వులు, ఇంకొక ఆయనకేమో చనిపోయిన వాళ్ళకి. ఒకరికి వచ్చిందట. ఏదొచ్చింది? చనిపోయిన వారికేమో కంగ్రాట్స్, న్యూ లొకేషన్ అని వచ్చిందంట. అది ఒక విధంగా నిజమే. న్యూ లొకేషన్కే వెళ్తున్నాడు చనిపోయినవాడు. న్యూ లొకేషన్ ఎక్కడ? హెవెన్కి వెళ్తున్నాడు. అది అర్థవంతంగానే ఉంది. రెండో ఆయనకేమో డీపెస్ట్ సింపతి అని వచ్చిందంట, బ్రాంచ్ ఓపెన్ చేస్తూ. వాళ్ళెంతో ఆశ్చర్యపడ్డారట. ఇది తారుమారు. అయినా ఈ మాటను బట్టి మనం సంతోషపడేది ఏంటంటే న్యూ లొకేషన్కి మనం వెళ్తాం. డెత్ ఈజ్ నాట్ షేకీ. అది కంగారు పెట్టేది కాదు. పౌలైతే చావైతే లాభం అన్నాడు, అలజడి కలిగించేది కాదు. అది అవిశ్వాసులకు విపరీతమైన నెమ్మది.
కొంతమంది విశ్వాసులు మరి నెమ్మది లేని వారుగా ప్రశాంతంగా మరణిస్తారు. మరణ భయమే ఉండదు. ప్రశాంతతతో చనిపోవడం ఎంతో భాగ్యం. ఎంతోమందిని మా అమ్మగారు కూడానండి చనిపోయే ముందు ఎంతో ప్రశాంతంగా, "మీరు ఏడవద్దమ్మా, ప్రభు కొరకు జీవించండి, ఎవరు దుఃఖపడొద్దు" అని చెప్పి మరణానికి డబ్బులు కూడా మా అన్నయ్య దగ్గర పెట్టి సమాధి ఎక్కడ చేయాలో చెప్పి ఈ పాటలు పాడండి అని చెప్పి ఎంతో ప్రశాంతంగా ప్రభువుని చేరారండి. నిజంగా అది ఎంతో నాకు మెలుకొలుపుగా ఉంటది. నాకు కూడా అటువంటి మరణం ప్రభు నాకు ఇస్తే అని నేను ప్రార్థన చేసుకుంటాను. మనం క్రైస్తవులుగా విశ్వాసం, ప్రశాంతతతో నా భర్త కూడా ఒక అరగంటలో "యామ్ ఐ గోయింగ్ టు డై" అన్నారు. ప్రశాంతంగా తను ఏమీ నొప్పి ఫీల్ అవ్వలేదు. కాలు నొప్పే ఉండింది. కానీ ఎంతో ప్రశాంతతతో ఒక అరగంటలోనే ప్రభు దగ్గరికి చేరారు. చనిపోతారని ముందుగా 15 రోజుల ముందు ప్రభు తెలియచేశారు. ఎంత ప్రభుని ఒక వారం క్రితం చూశారు. ఆయన తాకారు ఆయన కాలుని. అంత అద్భుతమైనటువంటి దీవెన మరి ప్రశాంతంగా సిద్ధపడిన బిడ్డలకు ఉంటది. కాబట్టి మనం భవిష్యత్తులో ఏ రకమైన భయాలు మరణానికి పెట్టుకోవద్దు. ప్రశాంతంగా ఆయన చేరి నిశ్చింతగా జీవించడానికి ఇష్టపడదాం. అండ్ మనం అండర్‌టేక్ చేసేవాళ్ళ ఎవరైనా కావాలని కోరుకుని మనల్ని పరిచర్య చేయడానికి వద్దు. మన అప్పర్ కావాలి మనకి. అప్పర్ టేకర్ ఎవరు? క్రీస్తే. వాళ్ళని పైకి తీసుకెళ్ళేవాడు. పవర్ ఓవర్ డిఫీట్. ప్రతి విషయంలో పౌలు సాధించాడు. యేసుని వెంబడిస్తున్నా అని ఇంప్రెషన్ ఇస్తారు. సరైన అనుభవం లేదు మనకి. పౌలు విజయోత్సాహంతో ఊరేగుచున్నా అన్నాడు. ఆయన శక్తితో జీవించాడు. పాపంలో ఓడిపోయి నిరాశ పడుతున్న దిక్కులేని స్థితిలో ఉన్నామా? పాపానికి బందీగా ఉన్నామా? చాలామంది విశ్వాసులు పాపానికి, పతనానికి అప్పగించుకుంటున్నారు. అలా కాకుండా పునరుద్ధాన లేపబడదాం. రక్షించబడి మరి పాటలు పాడతాము, వాయిద్యాలు వాయిస్తాము, ఎంతో చందాలు ఇస్తాము, ప్రభు నమ్మినట్టే ఉంటాం, కానీ శక్తిని ఆశ్రయించం. అది కాదు. రోమా 7:18 "నా శరీరము మించి నాలో చేయకూడని కీడు నేను చేస్తున్నాను." పాపం పౌలు కూడా ఏదొద్దన్నానో అదే చేస్తా. అంటే మన శరీరతత్వం ఉంటే కానీ దేవుని దగ్గర సరి చేసుకోవాలి. వాక్యము మంచి చెడు విశ్వాసులకు తెలుసు. ఏది చేయకూడదో తెలుసు కనుక అది గమనించుకుందాం. డిజైర్, నాలెడ్జ్ ఉంది కానీ శక్తి లేదు. అందరూ ఎంతో శక్తిగా సేవ చేస్తున్నాం అంటారు కానీ నిజమైన శక్తి లేదు. ఎంతో ఆదివారం భక్తిగా ప్రసంగాలు చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు. ఇంటికొచ్చి భార్యతోటి లేక భర్తతోటి భయంకరమైన గొడవలు పెట్టుకోవచ్చు. బంధువర్గాన్ని సరిగ్గా చూడకపోవచ్చు. ఇతరులను ద్వేషించవచ్చు, దూషించవచ్చు. అవన్నీ మామూలే. ఆ బలహీనతలన్నీ మనం ప్రభు దగ్గర సరిచేసుకోవడం చాలా అవసరం. అప్పుడే మనకు పునరుద్ధాన శక్తి ఎరగగలం. అది అనుభవం మనకి ఇప్పుడు వరకు బలహీనమైతే దేవుని దగ్గర సరిచేసుకొని పునరుద్ధాన శక్తితో మంచి విశ్వాసంగా జీవిద్దాం. ఆయన మనల్ని పొందుదాం. నిత్యత్వం సిద్ధపడదాం. ఓల్డ్ నేచర్ మనకి వెనక్కి లాగేస్తుంది. వేలు చేయకుండా ఆటంకపరుస్తుంది. పనిచేసే సింపుల్ ప్రిన్సిపల్స్ కూడా మనకి మరి జాగ్రత్తగా మన శరీరాశ, నేత్రాశ, జీవడంబంలో మనం దూరంగా ఉండాలి. మరి సిన్ బై హార్ట్ కూడా ఉంటుంది. కీర్తనలు 66:18 పాపం లక్ష్యం చేస్తే దేవుడు మన మాట వినడు. అది గుర్తుపెట్టుకుందాం. మన హృదయంలో పాపం ఉంటే దానికి మోజుగా ఉంటాం, లొంగిపోతాం. దాన్ని గుర్తుపెట్టుకుందాం. 1 Peter 3 దేవుని పునరుద్ధాన బలముతో దేన్నైనా మనం జయించగలమనేటువంటి నిరీక్షణతో బతుకుదాం. మరి ఒక తాగుడోడు విడుదల పొందాలంటే బార్లో ఒకరోజు ప్రభుని నమ్మిన తర్వాత ఆ బార్ వైపు చూస్తూ వెళ్ళిపోతున్నా బారు అమ్మేవాడు, తాగుడు అమ్మేవాడు, "ఏంటి సార్ నా బిల్లు ఎంతో కట్టేవాళ్ళు మీరు, అసలు రావట్లేదు నా దగ్గరికి" అంటేటికి, "నేను ఒక్కనే రావట్లేదు, ఇద్దరం వస్తున్నాం" అంటే, "ఎవరండి ఆయన?" అంటే, "నా యేసు ప్రభు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఇక్కడికి వెళ్ళొద్దన్నాడు" అని చెప్పాడట. నిజంగా ఎంత మంచి మాట అండి. మన ప్రభుని నమ్మిన తర్వాత మన చెడుకి రాజీ పడకూడదు. ఆయన మరి యెషయా 41:8-10 వరకు చక్కటి అభయము. "పెరుగు వంటి యాకోబు, అది యాకోబు నేను పేరు పెట్టి పిలిచాను, ఇదిగో నేను చేయి పట్టు నడిపిస్తున్నాను, దిగులు పడకు, భయపడకు, నీ కుడి చెయ్యి" ప్రెజెంట్ టెన్స్ అండి, "పట్టుకొనుచున్నాను, కుడి చెయ్యి దక్షిణ హస్తం ఆదుకుంటుంది." ఎంత మంచి మాట అండి. ఆయన చేయి పట్టుకుని నేనే మార్గం, సత్యం అన్న మార్గంలో నడిచిపోదాం. ఆయన త్రోవలు నడిపిస్తాడు. బైబిల్ పాత పడిపోతుందంట, మన బ్రతుకులేమో కొత్తగా మారట్లేదన్నాడు ఈయన. నిజమే, లోతైన మార్పు లేదు. తలంపులు, చూపులు, ప్రవర్తనలో మార్పే లేదు. మార్చుకుందాం. పవర్ ఆఫ్ డిప్రెషన్. మరి లోక 24లో ఎంఐ గ్రామంలో శిష్యులు 10.5 కిలోమీటర్లు నడుస్తూ యెరూషలేము నుంచి ఇక దేవుడు క్రీస్తు చచ్చిపోయాడు కదా అని నిరాశతో వెళ్ళిపోతున్నారు. మరి 24:13-23 వాళ్ళ హృదయం భారంతో నిండిపోయింది. వాళ్ళు వారు క్రీస్తుని గుర్తించలేకపోయారు. వారు సరైన థియాలజీ అంతా తెలుసు, క్రీస్తు ప్రవక్తని తెలుసు, ఇశ్రాయేలు రక్షించేవాడని తెలుసు. కానీ ఆ శక్తి లేదు, ఆ నమ్మిక లేదు. స్త్రీలు చూసామని చెప్పినా సరే వాళ్ళు నమ్మలేదు. అన్నీ తెలుసు కానీ యేసు లేచదంటే
మరి ఆదివారం పాడుతూ ఉంటాము. తర్వాత సోమవారం నుంచి కూడా సమాధిలో ఉన్న దుఃఖంతో ఉంటాం. ఆయన సరైన నమ్మకం లేదు వారిగా ఉంటున్నామేమో. ఒక్కసారి లేఖనాలతో ఆలోచించుకుంటే మనం బరువుగా ఉండే మన హృదయాలు, మా హృదయాలు మండిపోతాయండి. ఆ మండే హృదయాలతో దేవుడు మాట్లాడటం జరుగుతుంది. ఆ హృదయ భారము నిండి ఉండగా ఇప్పుడు మండిపోయినాయి. అప్పుడు ఆ హృదయంలో ఆనందం ఉంటుంది. ఆ హృదయం ఎప్పుడు మండిందో ప్రభు ఎప్పుడు మాట్లాడతాడు అప్పుడు మన హృదయం తన్మయత్వంతో మనం మునిగిపోతాం. వాళ్ళు తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేసారు. రిటర్న్ చేయండి ఎరుషలేంకి వచ్చేసారు. యేసు పునరుద్ధాన బలం నీలో శక్తిని మార్పును తెస్తుంది. మరి మన ఫ్యామిలీలో డెత్ పరిస్థితిగా ఉందా? ప్రేమ చచ్చిపోయిందా? ఆత్మీయ ప్రేమ లేదా? సమాధానం లేదా? డెడ్ అయిపోయిందా? దాంట్లో పునరుద్ధాన శక్తిని ఉంచుకుందాం. రిజరెక్టెడ్ పవర్ చేయగలము. మన జీవితాలను మార్చగలడు. బలహీనలను బలవంతం చేయగలడు. మరి ఫైనాన్సెస్లో మన డెడ్గా ఉన్నామా? ఆయన దాన్ని సరిచేయగలడు. దాన్ని సమృద్ధిగా ఉంచగలడు. ఆయన గాయపడిన హస్తంలో మనం చేయి పెట్టి ఆయన అభయం తీసుకుంటే ఆ పునరుద్ధాన శక్తితో నింపుతాడు. ఆయన పునరుద్ధాన బలము గొప్పది. విక్టరీ ఓవర్ డౌట్ సందేహాల నుంచి విజయం ఇస్తాడు. ఎన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. మరి శిష్యులు మాట నమ్మలేదు. బిలీవింగ్ బిలీవర్స్గా ఉన్నాం, బిలీవింగ్ అన్బిలీవర్స్గా ఉంటున్నాం. అదండి మనం జరుగుతుంది. యేసు మాట స్థిరం. మరి శిష్యులు ఎత్తుకుపోయారా? మరి ఎన్ని రకాల డౌట్స్ పెట్టారండి. స్పృహ తప్పిపోతే ఆయన తీశారంటారు. తర్వాత నిజంగా చచ్చిపోలేదు సులువు మీద అన్నారు. శిష్యులు ఎత్తుకుపోయారన్నారు. మరి రాంగ్ టూమ్ తీసుకెళ్లారన్నారు. శిష్యులు 5 మందికి భ్రమపడ్డారు, కనపడటం అన్నారు. ఇవన్నీ నిజం కాదు, అవన్నీ అపోహలే. కానీ హీస్ రీజన్, హీజ్ ఎ లైవ్. మరి మన హృదయాల్లో ఉన్నాడు ఆయన. మరి ఒక ఆయన పిచ్చి పిచ్చి బైబిల్ రాసి క్రీస్తు లేవలేదని ప్రకటించాడు. కానీ ఇటువంటి అబద్ధ ప్రవక్తలతో అమ్మకూడదు. మన క్రైస్ట్ ఈజ్ రీజన్, ఇండీడ్ క్రైస్ట్ ఈజ్ రీజన్. ఈ నినాదాలు మన హృదయాల్లో మారు మోగాలి. హృదయాలు మండాలి. పునరుద్ధాన శక్తి మనతో ఆవరించాలి. మనందరం పొందగలగాలి. ఆయన సజీవుడు, సర్వాధికారి. మన నిత్యత్వంలో పునరుద్ధాన శక్తితో మనల్ని నిత్యత్వంలో ఆయన కుడి పక్కన కూర్చోబెట్టుకుండి మనం ఆయనతో కూడా మనం రూల్ చేస్తాం. అంత ఆధిక్యత మనకిస్తాడు. అంత ఘనమైన అపురూపమైన మహిమ దేహాలతో మమ్మల్ని ఆనందపరుస్తాడు. అందుకనే మనం దానికోసం నిరీక్షిద్దాం. మన పునరుద్ధాన శక్తిని పొందుకుందాం. అట్టి కృప మనకి దినాన్ని నుంచి మన ప్రభు మనకు అందించుగాక. కృపా సత్య సంపూర్ణుడగు యేసు నామములో శుభములు పలుకుతూ పునరుద్ధాన దినాన్ని ఎదుర్కొంటున్నటువంటి ఈ దినాల్లో ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని మనం ఎరుగు నిమిత్తము వివిధ భక్తుల యొక్క అభిప్రాయాలను సేకరించడం జరిగింది. అంతేకాదు ఇది క్రైస్తవ విశ్వాసానికి చాలా పునాదిగా మైలురాయిగా నిలిచినటువంటి పునరుద్ధాన అనుభవాన్ని గురించి ప్రతి విశ్వాసి నేర్చుకున్నట చాలా చాలా అవసరం. అయితే క్రీస్తు పునరుద్ధానం గురించి మనం తెలుసుకుందాం. మరి ఇది పునరుద్ధాన శక్తి ప్రపంచ చరిత్ర మార్చివేసి మైలురాయిగా నిలిచిందట. పునరుద్ధాన శక్తి ఈనాటికి కూడా జీవితాలను మారుస్తుంది. సమస్తము మార్చివేయగలదు. సైతాన్పై జయము మరి శక్తినిస్తుంది. పాపం జయించే అనుభవం, పాపం నుంచి జయించే శక్తి ఇస్తుంది. మరణం అంటే భయపడకూడదు. మరి క్రీస్తుయే మరణం జయించారు. శిలువ దగ్గరికి వస్తే మరి మన పాప వస్త్రాలు తీసివేసి పరిశుద్ధపరుస్తాడు. ఆత్మలో అభివృద్ధి పొందుతాం. ఆర్థికంగా మెరుగుపడతాం. సమాజంలో ఎదుగుతాం. మరి సాంఘిక పరంగా కూడా బాప్టిజం అనుభవం ద్వారా మార్పు కలుగుతుంది. మన శ్రమలు మనకు మేలే కలిగిస్తాయని మనం ఎప్పుడూ నమ్ముకోవాలి. మరి మరి గతంలో మనకి 2 దొంగల పేర్లు చెప్పడం నేను జాప్యం చేశానండి. గెస్టాస్ అంటే ఒక పేరు, ఒక ఆయన పేరు, ఫిర్యాదులు చేసే ఆయన పేరు. ఫిర్యాదులు చేయడం అనే అర్థమట. ఎడమ పక్క ఉండేటువంటి దొంగ మరి అదే మొర్రపెట్టు అని అర్థం కూడా వస్తట గెస్టాస్ ఆయనకి. తర్వాత మంచి దొంగ డిస్మాస్, DISMAS అంటే డెత్ అని పేరట, మరణం అని పేరు. గ్రీకు పదము అస్తమయం అని కూడా అర్థమట. అది కుడివైపు దొంగ. నన్ను కూడా నీ రాజులో చేర్చుకోమన్నాడు. ఆయనని గౌరవిస్తూ కొందరు మార్చి 25న స్పెషల్ ప్రేయర్స్ కూడా చేస్తారట ఆయన కోసం. అంటే ఆయన రక్షింపబడ్డాడని. అది అది అనుభవం మీకు చెప్పాలని నేను కోరుకున్నాను. మరణము మరి దేవుడు అన్నిటిని, మరణాన్ని, పాపాన్ని, సైతాన్ని కూడా జయించాడు. మగ్దలేనే మరి సమాధి దగ్గరికి వచ్చింది కదా, ఆ శిష్యులకు చెప్పింది. ఫస్ట్ తనే సమాధి దగ్గర కనిపించింది. పేతురు, యోహాను వచ్చి చూశారు. ఇంకా చీకటిగానే ఉంది. మరి ఒంటరిగా ఉండద్దు, ఇక్కడ చీకటిగా ఉంది కదా అని చెప్తే, నేను చనిపోయినా పర్లేదు కానీ యేసుని చూసేవారు కదలనంది. ఎంత ఆశ అండి, ఎంత ప్రేమ.
యోహాను 8:1-8 వరకు దయ్యాలు 7 దయ్యాలు అక్కడ వదిలించగా మగ్దలేనే మరియ పరిశుద్ధపరచబడింది. తోటమాలి అని తలంచింది. యేసును గురించి మరి ఆ తర్వాత ఏడ్చింది. యోహాను 20:15లో యేసు నాతో మోసుకుని వెళ్తా అని ఎంత అటువంటి ప్రేమ మనకుందా? ఆయన ఎక్కడుంచావు? నేను ఎత్తుకుని పోతా అంది. ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? ఈ నేడు కూడా మనల్ని అదే ప్రశ్నిస్తున్నాడండి. ఏం వెతుకుతున్నాం మనం? అర్థమైన వాటిని వెతుకుతున్నామా? మరి ఏ రకంగా ఎందుకు ఏడుస్తున్నావు? ఏదో అనవసరమైన విషయాలపై దుఃఖపడుతున్నామా? అది ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఫస్ట్ మాట పునరుద్ధానం అయిన తర్వాత మాట్లాడిన మాట మరియతో అదే. పునరుద్ధానం తర్వాత పలికిన మొదటి మాట అది ఎంతో విలువైంది. అది ఆదరణ ఇచ్చేది. మన హృదయంలో ఏ బాధ ఉంది, కన్నీరు తుడిచేవాడు అనుకున్నాడు. దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోవునని చెప్తారు. భాష బిడ్డలు తుడుస్తా అని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. మరి యెషయా 25:8లో ఉంది. ప్రకటనలో కూడా 22లో కూడా ఉందండి అదే మాట. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది, ఆయన బాష్ప బిందువులు తుడుస్తాడు ఆయన. అటువంటి మంచి దేవుడు అనుకున్నాడు. అయితే ఎవరికి వారు సొంత ఆనందం వెతుకుతున్నారు కానీ కన్నీరు పెట్టుకునే వారిని పట్టించుకునేవారే ఈ లోకంలో లేరండి. ఎవరిని వెతుకుతారని ఆయన ఎంతో బాధ్యతగా అడుగుతున్నాడు. మరి ఆ ఆయన వెతకాలి. మలాకి 3:6లో మరి ఆయన వెతకాలి, ఆయన దొరుకుతాడు. మత్తయి ఆయనకు దొరుకు కాలంలోనే ఆయన వెతకాలని కూడా దాంట్లో చెప్పబడింది. తర్వాత మరి కీర్తనలు 55:22, మరి కీర్తనలు 68:19, సామెతలు 16:3, మార్కు 10:27లో యేసుకు సమస్తము సాధ్యమే అని ఈ వాక్యాలన్నీ నిరూపిస్తున్నాయి. మరియా అని పిలిచాడు అంటే వెంటనే గుర్తుపట్టి రబ్బూని అన్నది అంటే బోధకుడు అని అర్థం. నువ్వు మరి అందరికి వెళ్ళి చెప్పు అని చెప్పాడు. ఆ ఫస్ట్ ఆయన చెప్పిన ఆజ్ఞ అదే. అందరికీ చెప్పాలి ఈ వార్తని. ఆ స్త్రీనే మొదటిగా వాడుకున్నాడు. పునరుద్ధాన వార్త ఎన్నికలో ఆయన స్త్రీకి చెప్పాడు. క్రీస్తుకు అది ప్రభు ఏడ్చింది ఆయన కోసం. ఆయన పేరు ప్రఖ్యాతుల కోసం ఏడవలేదు. నా రక్షకుడు కావాలని ఏడ్చింది. ఆయన ఊహించలేని మేలుతో దీవిస్తాడని నమ్మింది. ఆయన చాలునని తలంచింది. అయితే మరి ఈయన మరి యోహాను 20:15లో క్రీస్తు వరకు మనకు అంత ఆలోచన ఉందా? అందరినీ గమనించి క్రీస్తు అదే ప్రశ్నిస్తున్నారు. క్రీస్తు ఆదరణ ఇవ్వగలడు. ఎందుకు ఏడుస్తున్నావు? దేని వెతుకుతున్నావు? ఇది ఈ ప్రశ్న మర్చిపోవద్దు. ఈస్టర్ విశిష్టత కలది. ప్రపంచము ఈస్టర్ అంటే నక్షత్రం అని కొందరు అంటారు. నక్షత్రము మరి అది కాంతిస్తుంది కదా. క్రీస్తు పునరుద్ధానం చెందిన వార్త సత్యము. మరి 104 సార్లు న్యూ టెస్టిమెంట్లో పునరుద్ధానం గురించి రాయబడిందటండి. యోహాను 11:25లో పునరుద్ధానాన్ని జీవం నేనే అన్నారు. అపొస్తలుల 1:3లో ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినములు ఆయన చనిపోయి తిరిగి లేచాక సజీవునిగా కనపరుచుకున్నాడు. ఆయనే ప్రత్యక్షపరుచుకున్నాడు. అక్కడ మేడగదిలో కూడా ప్రత్యక్షపరచుకోవడం చూస్తాం. తను తాను ఆగపరుచుకున్నాడు. సజీవుడు రుజువు తెచ్చుకున్నాడు. లాజరు సమాధి దగ్గర పునరుద్ధాన జీవం నేనే అన్నాడు. అక్కడ ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా చనిపోయిన వాళ్ళు బ్రతికిన దాఖలాలు ఉన్నాయి. 1వ రాజులు 17:7లో విధవరాలు యొక్క కుమారుని బ్రతికించాడు. 2వ రాజులు 13:21లో మరి సునమీరాలు మేడగదిలో గదురాలు యొక్క బాబును బ్రతికించాడు. 2వ రాజులు 4:18లో సునీమీరాలను బతికించాడు కొడుకుని. 2వ రాజులు 13:21లో ఎలీషా శవాన్ని తాకినటువంటి సోల్జర్ యొక్క జీవితం సజీవంగా లేచింది. ఈ రకంగా ఓల్డ్ టెస్టిమెంట్లో కడితే న్యూ టెస్టిమెంట్లో యాయిరు కుమార్తెను బ్రతికించాడు. మత్తయి 9:25లో నాయను విధవరాలు యొక్క కుమారుని బ్రతికించాడు. లూకా 7:15లో మరి మనకు తెలిసిన మరి మరియ మార్త బ్రదర్ అయినటువంటి లాజర్ని బ్రతికించాడు. యోహాను 1:43లో. తర్వాత దేవుని యొక్క శిష్యులు డోర్కాను బతికించారు 9:6లో. తర్వాత పౌలు బోధ చెప్పినప్పుడు కిటికీ నుంచి పడిపోయిన ఐతుకు దగ్గర అపొస్తలుల 25లో ఆయన కింద పడి చనిపోతే వెంటనే బతికించాడు పౌలు. ఇలాగ లేపపట్టడం జరుగుతూనే వచ్చింది. అయితే మీరు ఇంతకంటే గొప్ప కార్యాలు చేస్తారని మరి మార్కు 16లో చివరి భాగంలో మనం చూస్తాం. యోహాను 21లో పునరుద్ధానము జీవము నేనే, చనిపోయిన బతుకుతాననే మాట మనం నమ్ముకోవాలి. మనం నమ్ముతున్నామా? ఆయన మరణం తర్వాత 3వ తరగతి లేచాడు, ఆయన మరణం జయించాడని పూర్తిగా నమ్మితే ఆయన మనం పూర్తిగా విశ్వసించగలం. అది మరి మృత్యుంజయుడైనటువంటి ఆయన ఆయన తిరిగి పుయ్యాలి సుగంధ ద్రవ్యాలని అంతో ఆడవాళ్ళందరూ కలిసి ఆయన సింహ దగ్గరికి చీకటికి ఉండగానే
తెల్లవారగానే వాళ్ళు బయలుదేరతారు. ఈయన అక్కడ లేడు, చెప్పినట్టుగా లేచాడని చెప్తారు. దేవుడు అనబడిన వానికి సర్వజ్ఞాని. దేవునికి ఎలాంటి పేర్లు ఉన్నాయంటే సర్వజ్ఞాని, ఆహ్, ఆహ్, అనంత జ్ఞాని, ఓమ్నిషెంట్, తర్వాత సర్వశక్తిమంతుడు, ఓమ్ని ప్రెజెంట్, తర్వాత ఓమ్ని పొటెంట్ అదేమో సర్వశక్తి, సర్వవ్యాప్తి గలవాడేమో ఓమ్ని ప్రెజెంట్. ఆయన అనంత జ్ఞాని. మరి ఎక్కడైనా సర్వశక్తి చూపించగలడు, ఎక్కడైనా ఉండగలడు. ఈ రకంగా ఆయనకు 3 అనుభవాలు కూడా ఉన్నాయి. అంటే మరలా, ఉత్థానం అంటే లేచుట, పునరుత్థానం అంటే తిరిగి లేచటం, ఆయన లేపటం, లేచి బ్రతకటం. అయితే ఒక సమయంలో మరి దేవుడు అన్ని సమయాల్లో కూడా ఉండగలడు. ఎక్కడ పడితే అందరు ప్రార్థనలు వినగలడు. ఏ రకంగా ఆయన జవాబు ఇవ్వగలడు. ఆయన మృత్యుంజయుడు. ఆయన ఎందరో కవులు మరణించారు, రాజులు మరణించారు, ఎన్నో రకాల మరి మంగళసూత్రాలు కాటిలో కలిసిపోయాయి, చరిత్రకారులు చనిపోయారు. కానీ ఒక్కటే క్రీస్తు ఒక్కడ మాత్రమే బ్రతికి లేచాడని మరి ఎన్నో పద్యాల్లో జాషువా కవి కూడా చెప్పాడండి. గుర్రం జాషువా కవి. మరణానికి మొహమాటం ఏమి ఉండదు. మరణదూత ఎదురైనప్పుడు ఒక రాజు దగ్గరికి వెళ్ళి అయ్యో నాకు మరణదూత వచ్చేస్తుంది, నాకు ఒక వాహనం ఇవ్వండి, పారిపోతానంటే ఆయన ఇచ్చాడట. అప్పుడు ఈయన మరణదూత ఏది అని ప్రశ్నిస్తే అప్పుడు ఎదురుగుండా దాన్ని తప్పించుకోలేము అని తను గ్రహించుకున్నాడట. నిజమే, అది ఎవరిని కూడా తప్పించుకునే పరిస్థితి. ఎంత భద్రత ఇచ్చినా ఆ మరణాన్ని తప్పించుకోవడం ఎవరి వశం కాదు. ఈజిప్ట్లో పిరమిడ్స్ ఉంటాయి అనేసి వంగుని చూడాలి లోపల, అంటే తగ్గించుకొని లోపలికి వెళితేనే మనం అది చూస్తాం. కాబట్టి సమాధి దగ్గర కూడా నేను కూడా చూస్తానండి గ్రీస్ సమాధి. మనం ఆ చిన్న ద్వారం గుండా మనం తగ్గించుకుని లోనికి వెళ్ళినప్పుడు ఆ లోపల గమనిస్తాం. కోరేష్ రాజు, పారశకబ్ రాజు, అలెగ్జాండర్ వీళ్ళందరూ బతికారు కానీ చనిపోయారు. వాళ్ళకి సమాధులు ఉన్నాయి, కానీ క్రీస్తుకి అక్కడ ఖాళీ సమాధి కనబడుతుంది. ఈ రకంగా దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం గమనించుకోగలము. మరి ఎంతో మందిని కాపలా పెట్టారు, ఎవరు రాయని ఆపల. 2000 మరి అదే ఎన్నో టన్నులు అంటండి, ఇన్ని కిలోగ్రాముల అంత బరువుగా ఉన్నటువంటి రాయినేశారు. అయినా సరే దాన్ని ఎవ్వరు కదిలించలేని రాయినేసి సీలు వేసి శిష్యులు ఎత్తుకుపోతారేమోనని ఈ దుష్టుడు ఇలా చెప్పాడని వారు ఎంతో భయంతో అదంతా చేసినప్పటికీ సమాధి గెలిచినటువంటి క్రీస్తు రాయిని దొర్లించుకుని దూతల సమక్షంలో ఆయన తండ్రి ప్రత్యక్షం అవుతాడు. ఈ వీళ్ళకి కనబడతాడు. మొదటిగా స్త్రీలకు కనబడతాడు. ముఖ్యంగా మగ్దలేనే మరియ కనిపించాడు కదా. అపోస్తలుల 17-18లో మరి ఎంతో మంది మరి క్రీస్తుని గురించి, పునరుద్ధానం గురించి ఎన్నో రకాలుగా ఎన్నో అపహసించారు, ఎన్నో చేశారు. కానీ మృత్యుంజయుడైన క్రీస్తు యొక్క శక్తిని ఎవ్వరు కూడా జయించలేరండి. ఆ గొప్ప ప్రత్యేకత ఆ క్రీస్తుకే ఉన్నదని మనం గ్రహించగలము. ఎన్నో విషయాల్లో క్రీస్తు పునరుద్ధానము గురించి మనం ప్రకటించవలసి ఉన్నాం. అది సత్యవంతుడు మాత్రమే కాదు, పునరుద్ధానుడు అయ్యాడని చెప్పాలి. పునరుద్ధాన బలం తెలుసుకోవాలి. అప్పుడే మనం బ్రతకగలం. ఏ చేతనైనా ఫిలిప్పి 3లో చక్కటి మాట ఉంది. ఏ విధం 3:10 ఏ విధం చేతనైనా మృతుల్లో నాకు పునరుద్ధానం కలగవాలని, మరణ విషయంలో సమాధానుభవం కావాలని సమస్తము పెంటగా ఎంచుకున్నాను. ఎప్పుడు పునరుద్ధానం గురించి పౌలు ఎప్పుడు చెప్తాడండి. ఆయన పునరుద్ధానం విలువ తెలిసినవాడు. మరి గమానియేలు దగ్గర నేర్చుకున్న జ్ఞాని, ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. దమస్కు దర్శనమైన తర్వాత అన్నిటి త్యజించుకొని వెంటగా ఎంచుకొని ఎంత గొప్ప జీవితం జీవించాడో. మరి పునరుద్ధానంలో నష్టంగా ఎంచుకోవడానికి సిద్ధపడాలి. మరి మనం ఇతరులని, కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించాలి, కుటుంబ సభ్యుల్ని ప్రేమించాలి. మరట ఈ మధ్య భార్యాభర్తల పెళ్ళిళ్ళలో ప్రమాణాలు చెప్పినప్పుడు కొత్త మాట చేరుస్తున్నారట. నా భర్తను ప్రేమిస్తావా, మరణమైనా చావైనా అంతవరకు ప్రేమిస్తావా, కలిమిలో లేములో అని చెప్తూ భర్త కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తావా అని భార్య కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తావా, కుటుంబ సభ్యుల్ని ప్రేమిస్తావని చేర్చారట ఈ మధ్య. ఎందుకంటే భార్య భర్తలు ఉంటే చాలు, అత్త మామ అక్కర్లేదు, అమ్మ నాన్న అక్కర్లేదు అనే స్థితిలో ఉన్నారు ఈ రోజుల్లో. ఇది కూడా కలుపుదామని చెప్పారనమాట. అది నిజంగా సత్యం అండి. పునరుద్ధానం యొక్క శక్తి ప్రేమ గల శుభప్రదమైన నిరీక్షణ ఇస్తుంది. సమాధి దగ్గర నారబట్టలు చుట్టబడి ఉన్నాయి. అక్కడ అది ఆ చుట్టబడినటువంటి ఆ బట్టల యొక్క గుర్తు ఏంటంటే
భోజనాల దగ్గర కూడా ఒక టవలు అలా మడత పెట్టుంటే తిరిగి మళ్ళీ ఇన్‌కంప్లీట్‌గా తిన్నాను, మళ్ళొచ్చి తింటాను అని అర్థం అటండి హోటల్‌లో. అదే రీతిగా ఇక్కడ చుట్టపడిన వచ్చారంటే నేను మళ్ళా రెండో రాకడలో తిరిగి వస్తానని అర్థం తెలియటానికే క్రీస్తు అట్లా నారబట్టలు చుట్టపడి ఉండటం గమనించారటండి. అదొక పెద్ద గుర్తుగా ఉందండి. 1 పేతురు 1:3లో జీవముతో కూడిన నిరీక్షణ పునరుద్ధానం మనకిస్తుంది. ఒకడు సముద్రంలో చేపలు పడుతున్నప్పుడు మరి ఆహ్, ఆహ్, ప చనిపోయాడట చిన్న మనవడు. మా అమ్మ ఏడుస్తూ ఉంటే ఆళ్ళు ఇంటి పక్కోళ్ళు చెప్పారట, అమ్మ కొట్టుకుపోయాడు గానీ వాడు ఎక్కడో ఒక ద్వీపంలో చేరిపోయి ఉంటాడు. అక్కడ బతికుంటాడు. వాడు తిరిగి దారి కనుక్కొని వస్తాడమ్మా అని చెప్పారట. 12 సంవత్సరాలు అలాగ కనిపెట్టు ఏడిచిందట. అది ఒకవేళ వ్యర్థమైన నిరీక్షణ అవ్వచ్చు కదండీ! క్రీస్తు వస్తా అని చెప్పాడు. ఆయన తిరిగి వస్తాడు. ఆయన మనం రాకడలో కలుసుకుంటాం. నిరీక్షణ గలవారంగా దుఃఖపడకూడదు. ఆయన వస్త్రాలతో చుట్టారు, నారబట్ట చుట్టారు. వస్త్రంతో పాటు మరి 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 గుర్తుగా ఉన్నది చెప్పాను కదా! ఆయన నిత్య జీవం మనకిస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆయన ఇస్తాడు. మరి జీవితాంతం పునరుద్ధాన శక్తిని ఆశ్రయించాలి. ఆయన జీవితంలో మరణాన్ని, ఆరోహణని, రాకడని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చనిపోలేదు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన తిరిగి మన దగ్గరికి మనం తీసుకెళ్ళటానికి ఆయన వస్తాడు. ఆ పునరుద్ధానం యొక్క శక్తిని మనకు చూపించడానికి ఎన్నో ఎంతమందో భక్తులు ఎన్నో చక్కటి అనుభవాలు చూపించారండి. పునరుద్ధానం ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదం ఏంటంటే మొదటిగా రోమా 4:25లో నీతివంతులంగా తీర్చబడతాం. మన అపరాధముల నిమిత్తము ఆయన శిలువపై మరణించి నీతిమంతులుగా తీర్చుటకు సమాధిలో లేడు గాని సజీవుడై 40 రోజులు జీవించి అందరు చూస్తూ ఉండగా ఆరోహణమయ్యాడు. క్రీస్తు శిలువ వలన వెల చెల్లించాడు. ఆయన బదులు వెల చెల్లించి మనం నీతిమంతులుగా తీర్చాడు. రక్తము ద్వారా వెల చెల్లించాడండి. నీతిమంతులుగా తీర్చాడు. రెండవదిగా ఆయన ఉగ్రత నుంచి మనం తప్పించాడు. శత్రులమై ఉండగా సమాధానపరిచాడు. రోమా 5:9-10లో ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడి నిత్యమైన ఉగ్రత నుంచి తప్పించుటకు రక్షించబడ్డాం. అది చక్కటి బైబిల్ వాక్యం ఉంది ఇక్కడ. ఆయన పాప ప్రాయశ్చిత్తము చేశాడు. ఆయన మనకై శాంతికరమైన ఉగ్రత ఆపివేశాడు. ఆయన మరణించి మరి బ్రతికాడు. ఆయన జీవించడం ద్వారా రక్షించబడ్డాం కాబట్టి మరి రోమా 8:1లో యేసుక్రీస్తు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఉగ్రత నుంచి ఉగ్రత కూడా లేదు. తర్వాత మూడవదిగా నూతన జీవాన్ని పునరుద్ధానం వల్ల పొందుతాం. మరి రోమా 6:4లో మరణంలో పాలు పొందుటకు బాప్టిజం పొందవలసి ఉన్నాం. యేసు మరణించి 3వ రోజు తిరిగి లేచాడు. ఈ సత్యం బాప్టిజం స్పష్టీకరణ చేస్తూ ఆ సత్యం గురించి సాక్ష్యం ఇవ్వగలము. రక్షణ తర్వాత ఆలస్యం కాకుండా విధేయత చూపుటకు బాప్టిజం పొందాలి మనం. అప్పుడే నూతన జీవం ఇచ్చటం వలన మరి మరణ పునరుద్ధానంలో గురించి మనం ధైర్యంగా సాక్ష్యం ఇవ్వడానికి మనం ధైర్యం చేస్తాం. ఈ రకంగా మనం దేవునిలో మరి నీతిగా జీవిస్తూ మరి నాలుగవదిగా పునరుత్థాన ఫలితంలో బాప్టిజం ద్వారా సాక్ష్యం పొందగల నూతన జీవం గల వారం అవుతాం. నూతన మరణం పునరుత్థానం ద్వారా సాక్ష్యం ఇవ్వడం కాకుండా రోమా 7:4లో సహోదరులారా మీ మీ మన ఫలము ఫలించుటకు ఆయన శరీరం ద్వారా మృతులయ్యాము. అలాగంటే మరి 4వ ఫలితంగా దేవుని కొరకు ఫలం ఫలించాలి. అదే ఫలాలు ఏంటి తెలుసుగా? మరి గలతీ 5:22లో ఆత్మఫలాలు. మొదటి 3 ఫలాలు ప్రేమ, సంతోషం, సమాధానము ప్రభువు ఇచ్చేది. తర్వాత 3 ఫలాలు మనుషులకు ఇచ్చేది. చివర 3 ఫలాలు విశ్వాసము, దీర్ఘశాంతం ఇవంతా కూడా మనం సంపాదించుకోవాల్సింది. 3 రకాలుగా ఉందండి. ఆత్మఫలాలు ఫలించాలి. దేవుడిచ్చేది, మనుషుల కోసం చేసేది, మనం సంపాదించుకునేది. 9 ఫలాలు మనం పంచుకోవాలి, మనం చూపించాలి. మన కొరకు ఫలించేవారిగా, ఇతరుల కొరకు ఆయన కొరకు ఫలించేవారిగా ఉన్నామా? ధర్మశాస్త్రం ద్వారా పాపం ద్వారా బంధించబడ్డాం. క్రీస్తు ద్వారా ఫలించాలి. యేసును లేపిన వాడు మళ్ళీ కూడా లేపగలడు. ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు మనం తిరిగి లేస్తాము. అది మనం బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం లేచి ఆయన మహిమపరుస్తాము. ఆ రకంగా ప్రభు మనల్ని దీవించే రకంగా మన క్రైస్తులు మరణించిన పెట్టిలో పెట్టి ఉంచుతాం కదా. మనం ఎంతో గౌరవంగా చూస్తాం శవాన్ని. యేసు రాబోతున్నాడు, మనం తిరిగి లేస్తాం. విశ్వాసులకు మరణం అంటే భయం ఉండకూడదు. తిరిగి లేస్తాం. మరి సమాధి కార్యక్రమాలు ఎంతో చక్కగా సుగంధ ద్రవ్యాలతో పెట్టి ఎంతో గౌరవంగా మనం ప్రభు దగ్గరికి మనం అక్కడ వెళ్తామని నిరీక్షణతో ఉంటాం. అయితే అందుకనే యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అన్నాం. నిరీక్షణ గల వారమే మనం.
తర్వాత మన జీవంతో కూడా నిరీక్షణతో ఉన్నాం. 2 విషయాలు ఉన్నాయి మనకి. 1 పేతురు 1:3-4లో మృతుల్లో నుండి లేచడం ద్వారా జీవముతో కూడా నిరీక్షణ ఇవ్వబడి ఉన్నది. ఎంత మంచి మాట అండి! జీవముతో కూడిన నిరీక్షణ మనకి. ఆనాటి మరి హింసించబడుతున్న అనుభవంలో జీవంతో కూడిన నిరీక్షణ ఉంచుకున్న వారంగా మనం మన జీవితాల్ని సరిచేసుకునే వాళ్ళంగా ఉండాలి. మరి సంఘము శ్రమల పాలవుతుంది. క్రైస్తవ సంఘము హింసల పాలు చేస్తే ఆనందించేవారిగా మరి కుట్ర పన్ని భక్తులు చంపుతున్నారండి. పేతురు మాటల్లో నిరీక్షణ జీవంతో కూడా ఉందని చెప్పాడు. విశ్వాసం వదులుకోకూడదు, ధైర్యంగా ఉండాలి, హతసాక్షి అవడానికి కూడా సిద్ధపడాలి. జీవంతో కూడా నిరీక్షణ పునరుద్ధానం ద్వారా లభిస్తుంది. పేతురు పత్రికలో నిండుగా నిరీక్షణ ఉంటుందండి. 7వ ఆశీర్వాదం ఏంటంటే పునరుద్ధానం దాంట్లో అక్షయమైంది, నిర్మలమైంది, శ్రేష్టమైంది, వాడబారిన స్వాస్థ్యం లభిస్తుంది. ఈ రీతిగా జన్మింపచేస్తాడు. దేవుని అనుగ్రహం ఇటుదనగా పరలోక స్వాస్థ్యము అక్షయమైంది, మరి క్షయము కానిది, పాడవనది. పైన స్వాస్థ్యం పాడు కాదు. మన ధనం పరలోకంలో కూర్చుకోవాలి. అది నిర్మలమైంది, శ్రేష్టమైనది. చాలామంది ఏమి లేని స్థితికి వెళ్ళిపోయారు. కానీ ఎవరు దోచుకోలేంది మరి దివ్య రాజ్యం మనకి అక్కడ స్వాస్థ్యంగా ఉంచారు కాబట్టి, అది ఇవ్వబోతున్నారు కాబట్టి, అది బైబిల్ ద్వారా తెలుసుకొని ఆ ఆశీర్వాదాన్ని, కృపను, నిరీక్షణని మనం ఎప్పుడు కూడా ఉంచుకునే వాళ్ళంగా ఉండాలి. తర్వాత ఇక్కడ ఇంకొక చక్కని భక్తుడు ఒక మంచి మాట చెప్పాడండి. మగ్లేను మరి ఆ మాటల్లో మరి యోహాను 20లో చాలా చక్కటి మాటలు ఉన్నాయండి. ప్రభువును చూచాను అని చెప్పింది. చూచాను అనే మాట ఆధారంగా ఈ పునరుద్ధాన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒకవైపు సిలువ, మరొక వైపు పునరుద్ధానము, 2 కూడా క్రైస్తవ విశ్వాస జీవితానికి గిటురాళ్ళు. సమాధి జయించి సైతాన్ని ఓడించాడు, సంఖ్యలు తెంచాడు, ఆర్భాటంతో సమాధి నుండి లేచాడు. మేమే సాక్షులం అన్నారు అక్కడ. అది ఎంత మహోన్నతమైనది. సువార్థికులు మరి 4 సువార్తల్లో కూడా మరి పుట్టుక గురించి నలుగురు కూడా రాయలేదు కదండి. మత్తయి, లూకా మాత్రమే రాశారు పుట్టుక. కానీ మిగిలిన 2 కూడా మరి పుట్టుక రాయలేదు. కానీ ఈ 4 సువార్థికులు పునరుద్ధానాన్ని గురించి మరి ఒక్కొక్క అధ్యాయం రాస్తే యోహాను 2 అధ్యాయాలు రాశారండి. పునరుద్ధానం గురించి ఎక్కువ ప్రేమించాడు కదా, రెండు అధ్యాయాలు చేశాడు. అయితే ఈ సువార్త పునరుద్ధాన యోహాను 20లో ఎంత చక్కటి 5 విషయాలు చూడగలమండి. మార్కు 16:3లో కూడా మరి ఆదివారం కొందరు స్త్రీలు సుగంధ ద్రవ్యం తీసుకుని ఆరాధించటకు బయలుదేరారు. ఎలా బయలుదేరారు? 4 కూడా చెప్పారండి. పెందలకడ, అసలు పెందలకడ అనే మాట ఎంతో విలువైందండి. ఉదయాన్నే దేవుని ఆరాధించటం, పెందలకడ దేవుని వెతుక్కోవడం చాలా చాలా అవసరం. పెందలకడ లేచారు. అది మనం గుర్తుపెట్టుకునే ఆ మాటను. పెందలకడ లేచి ప్రభు దగ్గర ఆ దినమంతటి కోసం మనం మెలకువతో ప్రార్థన చేసుకుందాం. అయితే 1 సమూయేలు 2:3లో దేవుని ఘనపరచుట అది ఆనందకరం అండి. ఇది మరి ఘనపరచటం, ఆనందం 2 కూడా మనకు కావాలి. సూర్యోదయం ఆ గమ్యం చేరుతాం. వీళ్ళు ఏం చేశారు? పొద్దున్నే లేచేటప్పటికే అలా సూర్యుడు కనబడక ముందే చెరిపోయారటండి అందరూ. అప్పుడు స్త్రీలందరూ వెళ్ళిపోయారు. అక్కడ ముందు మరి ఈవిడ లేట్ చేసింది. మగ్లే మరి అందరికంటే ముందుంది. అదే అక్కడ ఆశ్చర్యపడిపోయారు. అక్కడ దొర్లించబడటం చూశారు రాయి. అక్కడ వాళ్ళు చూచేసరికి దొర్లించబడింది. చూచుట అని గమనిస్తున్నాం. అది చూచేసరికి రాయి దొర్లించబడుట. ఇప్పుడు కుష్ఠరోగులను బాగు చేసినప్పుడు వాళ్ళు వెళ్ళుచుండగా స్వస్థత జరిగింది. వీళ్ళు కూడా సమాధికి వెళ్ళుచుండగా ఆ రాయి దొర్లించబడింది. మనం ఆరంభించి మనం ప్రభు కొరకు వెళుతూ ఉంటే మనం అద్భుతాలు చూస్తామండి. మనం సాగిపోవాలి, ఆగిపోకూడదు. ఈ రకంగా దొర్లిపడే అనుభవం మరి చూశారు. రాయి దొర్లిపడటం చూశారు. అక్కడ మరి మగ్దలేనే మరియను కూడా ఆయన యేసుని చూడటానికి అక్కడ మనం గమనిస్తాం. అదే రకంగా మనం ఇక్కడ ఈ అనుభవంలో మరి ఏ రకంగానంటే మరియ చూసినట్టు అనుభవం ఎంత చక్కటి అనుభవం అంటే మరి పునరుద్ధారణ క్రీస్తు ఆటంకాలన్నీ తీసివేస్తాడు. అడ్డుగా ఉండే బండను తీసివేశాడు. మరి యోహాను 25లో ఆ రాయి తీయబడి ఉండడం చూచారు వాళ్ళు. చూచుట, పునరుద్ధానంలో చూచుట అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. పేతురు కంటి ముందు యోహాను, వీళ్ళిద్దరు కూడా యోహాను ముందు పరిగెత్తిపోయాడు. లోనికి వెళ్ళేటాడికి నారబట్టలు పడి ఉంటుంది. చూచాడు, చూచుట, అది చూచి మరి అది స్పష్టంగా గమనించుకోవడం. మనం అదే రకంగా మనం చూచి ఆయన తాకి
ఆయన ఉత్తముడని తెలుసుకోవాలండి. ఆయన అక్కడ లేడు. ఆనవాళ్ళు చూశారు. పొత్తుగుడ్డలతో చుట్టబడి ఉంటాడు. వారు పుట్టినప్పుడు అని అన్ని దూత గొల్లలకి అన్నీ చెప్పినట్టుగా ఆనవాళ్ళు చూపించిన అనుభవంలో మరి ఒత్తుగుడ్డలతో వాళ్ళు చూశారు. తర్వాత మరి యోహాను 20:12లో మరియ సమాధి దగ్గర ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా దేవదూతలు చూచింది. వంగి చూసింది. దేవదూతలు కూడా చూసింది. చూసిన అనుభవం మనకిక్కడ పునరుద్ధానంలో కనబడుతుంది. మరి దేవదూతలు చూడటం అంటే ఈ దెయ్యాలను చూసిన మనిషి కాబట్టి దేవతలు చూసినప్పటికి భయపడలేదు. గతంలోనైతే మరియా, మరి గొల్లలు, యోసేపు, జకర్యా, మరి వీళ్ళందరూ కూడా దేవతలు కనబడగానే అమ్మో చచ్చిపోతావేమో అని భయపడిపోయారట. కానీ ఈ మగ్లెన్ మరి మాత్రం భయపడలా. ఎందుకంటే దయ్యాలను చూసిన వ్యక్తి కదా. ఆ ఇద్దరు తల దగ్గర కాళ్ళ దగ్గర దూతలు చూసిందండి. చూచింది. అది నిజంగా ప్రభుని ఆశతో వెతికితే మనకి దర్శనాలు చూపిస్తాడండి. యోహాను 20:14లో యేసును చూసింది, గుర్తుపట్టలేదు. మరి శిష్యులు చూస్తూ మరి దెయ్యం అనుకున్నారు. ఒకసారి సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు దెయ్యం అని గుర్తుపట్టలేదు. అప్పుడు ప్రభు నేనే సుమి అని చెప్పారు కదా. యోహాను 20:18లో మగ్దలేనే మరియ ప్రభుని చూశానని చెప్పింది. అది శ్రేష్టమైన అనుభవం అండి. మనం కూడా ప్రభుని చూసామని చెప్పగలుగుతున్నామా? ప్రభుని చూసాము, ఆయన అనుభవంలో ఉన్నాము అని చెప్పగలిగిన విశ్వాసం మనకు రావాలి. నేను ఆయన చూడుసుగా మరి యోహాను ప్రకటనలోనండి 1:17 నేను చచ్చిన వాళ్ళ వల్ల ఆయన చూసినప్పుడు పడిపోయాడు. దర్శనాలు చూశాడు. మరి రాజులు కూడా మత్తయి 2లో ముగ్గురు జ్ఞానులు వారి నక్షత్రం చూచి శిశువుని చూసిన వాళ్ళు ఏం చేశారండి? ఆరాధించారు, సాగిలపడ్డారు. మన ప్రభుని చూసినప్పుడు తప్పకుండా ఆరాధిస్తాం, తప్పకుండా సాగిలపడతాం. మరి తెలుగు బైబిల్లోనైతే పూజించుట, ఆరాధించుట, మొక్కుట అలా ఉంటుంది. కానీ ఇంగ్లీష్లో మాత్రం ఒక్క మాటే వర్షిప్ అని ఉంటుంది. కాబట్టి వర్షిప్ చాలా అవసరం అండి. ప్రభు యొక్క ఔన్నత్యాన్ని మనం వర్షిప్ చేయాలి. ఉదయాన్నే మనం వర్షిప్ చేయాలి. పునరుద్ధాన శక్తిని పొందుతాం, ఆయన ఆరాధిస్తాం, ఆయన కృపలో పాలువారం అవుతాం. మరి ఈ విధంగా ఆయన చూడాలి, ఆయన చూచి అద్భుతాలను చవి చూడాలి. తర్వాత పునరుద్ధాన శక్తిని ఎరిగి ఉండాలి. ఆయన మరి పౌలు చెప్పినట్టుగానే ఆ పునరుద్ధాన శక్తి ఎరుగు నిమిత్తము అన్నిటిని నష్టంగా ఎంచుకున్నాడు. మనం పునరుద్ధాన శక్తి మనకి ఈ అనుభవంలో మరి ఎదుర్కోబోయే శనివారం మనం కనిపెట్టి పునరుద్ధాన అనుభవాలను ఎదుర్కొంటూ ఈ పునరుద్ధాన శక్తిని పొందుదాము. మరి పునరుద్ధానంలో వచ్చే లాభాలతో పాటుగా ఆత్మీయంగా ఎలా ఎదగాలి అనే 2 అంశాలని మనం చర్చించుకుందామండి. అయితే లోకానికి మీరు వెలుగుగా ఉన్నారు, ఉప్పుగా ఉన్నారని చెప్పినట్టుగా అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనమే దీపంగా మారాలి, లేదా ఆ కాంతిని ప్రతిబింబింపజేసే అద్దంగా అయినా మారాలి. మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. అడ్డంకుల కృంగిపోయే వారికి ఎప్పుడు అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటిని అనుభవాలుగా మనం జీవితాన్ని మార్చుకోవాలి. 10 మంది మనం చేసే ప్రతి పనిని ప్రశంసించాలని ఆరాటపడటం వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది. కాబట్టి మనం గుర్తింపు కోరక అనామకంగా ఉండటం దేవుని చిత్తమని గ్రహించుకోవాలి. మన ఆత్మీయులతో పంచుకుంటే సంతోషం రెట్టింపు అవుతుంది, విషాదం సగం అవుతుంది. అది నిజంగా నిజమండి. మనకు సరైన ఆత్మీయులు ప్రభువుని నమ్మిన బిడ్డలే కావాలి. ఆత్మవిశ్వాసం లేకపోవడం అపజయాలకు ముఖ్య కారణం. మనం ప్రభులోనే ఆత్మవిశ్వాసం పొందగలం. కాలం విలువ తెలియని వాడు జీవిత విలువ అర్థం చేసుకోలేడు. అందుకనే ఈరోజు వాక్యంలో కూడా సమయం సద్వినియోగం చేసుకోవాలి. మరి దినములు చెడ్డవి కనుక అనే మాట ఉంది కదా. మరి మనలో మరి ఉత్సాహం పగటి వెలుతురును ప్రసరింపజేస్తుంది. అంతేకాక మనసును నిరంతరం పవిత్రతతో నింపుతుంది. అలా ఉత్సాహకరమైన మనసు మరలా చెప్పు ఆనందించుడు అనే నినాదం ప్రభువులో ఆనందించడం నేర్చుకోవాలి. మరి గడ్డివాం తగలపెట్టడం వల్ల సముద్రం వేడెక్కదు. ఎవరో విమర్శించారనో హేళన చేశారనో ఉన్నత మనసు గలవారు కలత చెందరు, నిబ్బరంగా ఉంటారు. కేవలం ఊహలతోటే కాలం గడిపితే ప్రయోజనం లేదు. నారు పోసినంత మాత్రాన పంట పండదు. ఎంతో పని చేయాలి, ఎంతో కృషి చేయాలి. మరి చీకటి తర్వాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్టుగా కష్టాల తర్వాత వచ్చే సుఖాలు ఎంతో ఆనందమిస్తాయి, సంతోషం ఇస్తాయి. విజేత ఎప్పుడూ విజయాలతో నిర్మింపబడదు, ఆత్మవిశ్వాసాన్ని నిరంతరము నిలబెట్టుకోవడంలోనే ఉంటుంది. మరి గొప్ప పనులు చేయలేని వారు చిన్న పనులు గొప్పగా చేయడం ద్వారా
ఆనందాన్ని పొందవచ్చు. నిజమేనండి. చిన్ని చిన్ని పనులే గొప్ప వారిని చేస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే ఈ దినాన మరి క్రీస్తు పునరుద్ధానంలో ఉండేటువంటి లాభాల్ని స్పష్టంగా గమనిద్దాం. మత్తయి 28:18లో మీరు సమస్త జనులు శిష్యులుగా చేయండి. చివరి మాటలు ఎంతో విలువైనయండి. క్రీస్తు పునరుద్ధానం తర్వాత చెప్పే మాటలు మరింత విలువైనవి. ఆయన ఆజ్ఞ ఇచ్చినట్టుగానే సదాకాలము ఆ ఆజ్ఞలు పాటిస్తూ సదాకాలం మీతోనే ఉన్నా అనే అభయాన్ని మరి మనం గ్రహించుకోవాలి. ముందుగా బాప్టిజం పొంది రక్షణానుభవంలో మరి ప్రభు బిడ్డలుగా బ్రతుకుతూ లే క్రీస్తు లేచిన మాటల్ని మరి ఎక్కువ విలువైనవి. మరి పునరుద్ధరణ శక్తితో సాగిపోవాలి. నిజంగా ఈ లోకంలో యాత్రికులు పరదేశులమే. మరి పాపంలో బ్రతికి దిగజారిపోకూడదు. అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. మరి రోమా 6:9లో ఫస్ట్ మర్మన్స్ ఇచ్చాడు, జీవం ఇచ్చాడు. మనం అది దాన్ని మార్పు ఇచ్చినటువంటి దేవుని ఆశ్రయించటం ధన్యులేగా ఉంటాం. అపోస్తల కార్యం 5:34లో ఆ మాట స్పష్టంగా ఉంది. పశ్చాత్తాపం ద్వారా మర్మన్స్ ఇచ్చాడు. రెండవది, క్రీస్తు లేచుట ద్వారా మనకు నూతన జన్మ ఇవ్వబడింది. 1 పేతురు 1:3లో పునరుద్ధానం ద్వారా సమస్తము నూతనంగా చేయబడింది. సైతాన్ తల చెతుకట్టబడింది. లోకమతులో మరియు లోకం జోగిపోకూడదు. అపవాదిని ఎవరిని మింగుతుందో అని భక్తి గల వారి వైపే గురి పెడుతుంది కనుక మెలకుగా ఉండి ప్రార్థించాలి. ఉద్యమంకే ప్రార్థించాలి. సాక్ష్యం ఇచ్చుటకు ధైర్యంగా ఉండాలి. వివేకంతో సైతాన్ శక్తులను ఎదుర్కోవాలి. పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండాలి. నిలువచన స్థితి రానేయకూడదు. మరి భక్తి జీవితంలో ఆసక్తి కోల్పోకూడదు. ముస్లిం ముచ్చట్లు మాని భక్తి కలిగి నిరంతరము భక్తిని కాపాడుకోవడం మన కర్తవ్యం. పునరుద్ధాన విలువలో మరొకటి పాప క్షమాపణ లభిస్తుంది. 1 కొరింథీ 15:17. ఐదవదికి పరిశుద్ధాత్మ అనుభవం లభిస్తుంది. మరి ఆ అనుభవం ద్వారా మరి శిష్యులు దుఃఖపడకుండా మరి ధైర్యపడ్డారు. నాతో మీరు మీలో నేను ఉన్నానని చెప్పారు కదా. మన గుండెల్లో ఆయన స్థానం ఇవ్వాలి. గతంలో వలె కాక ఆయన మోసుకు వెళ్ళే దేవాలయంగా మనం స్థిరపడాలి. పవిత్రత కాపాడుకోవాలి. అపోస్తల కార్యం 2:22 నుంచి చాలా మంచి భావాలు ఉన్నాయి. ఆరవది, ఏర్పాటు చేయబడిన వారికి ఏ శిక్షా విధి లేదు. రోమా 8:34. ఏడవదిగా దేవుళ్ళ వ్యక్తిగత సంబంధాల్లో కలిగి ఉండాలి. మరి బంధువులు లేరని అనాథలుగా ఉన్నామని బాధపడకూడదు. మనం ఎప్పుడు ఒంటరి కాము. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అతి శ్రేష్ఠుడైన దేవుడే మనకు అండగా ఉన్నాడు. పునరుద్ధారణకు క్రీస్తు కాపుదల మనతో ఎప్పుడు ఉంటుంది. కంచె వేసి కాపాడేవాడు. నేనే నీకు కాపుదలుగా ఉంటా అన్నాడు. తర్వాత 8, ప్రూఫ్ ఆఫ్ కమింగ్ జడ్జిమెంట్. న్యాయ తీర్పులో ఆయన సన్నిధిలో నిలుస్తాం. ఎవరన్నా ప్రతి ఒక్కరూ తీర్పులోనికి రావాల్సి ఉంది కదా. ప్రతి మోకాలు వంగాలి. న్యాయాధిపతి ముందు నిలబడాలి. మనం భక్తి గలవారమైనైతే మనం ఎంతో గొప్ప స్వాస్యాన్ని పొందుతాం. గొప్ప బహుమానాలు పొందుతాం. ఆయన నామను బట్టి మరి సువార్త ప్రకటించి సాక్ష్యం ఇచ్చి భక్తి కాపాడుకుంటే విజయవంతమైన ఫలితాలను పొందుతాం. పరిపూర్ణ దేవుని చిత్తానికి లోపడాలి. అది మనం గుర్తుంచుకోవాలి. ఏ దివ్యమానమైన వెలుగులో ప్రకాశిస్తాం. 9, దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతాం. ఉగ్రత అనేది మనకు రాదు. రక్షణ ద్వారా పునరుద్ధానంలోకి లేపబడతాం. 10, మనం కూడా మన శరీరంతో పునరుద్ధాన శక్తిని పొందగలం. మన కుటుంబం అంతా దేవుని సంధిలో కనబడాలి. ఐక్యతతో దేవుని సేవించాలి. పునరుద్ధాన శక్తితో మరి మరణం నుంచి జీవంలోకి దాటిన వాళ్ళం కనుక నిత్య జీవంలోకి వారసులు కాగలం. 1 కొరింథీ 4:14, రోమా 6:4, 1 కొరింథీ 6 అది 6:14లో కూడా మరి ఈ అనుభవాలు మనకు చూస్తాం. దేవుని కృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రకంగా మరి విశ్వాసి అలవాట్లు కూడా మనం క్రమపరుచుకోవాలి. మరి ఎఫ్ఎస్సి 5:15లో దినములు చెడ్డవి కనుక ఇంతకుముందే చెప్పుకున్నాం. సమయం సద్వినియోగం చేసుకుని మరి అజ్ఞానులుగా కాకుండా జ్ఞానంగా నడుచుకోవాలి. ఇది గొప్ప సత్యం. అందున జీవితంలో మనం ఎలా బతకాలో అలా మన రోజు అలవాట్లు మనం క్రమపరుచుకోవాలి. మరి దేవునికి ఇష్టంగా జీవించాలి. అపోస్తల కార్యం 17:11లో మీరు మరి పౌలు శీలలో చెప్పిన వాక్యాన్ని లేఖనాల్ని బెరియా వాళ్ళు సంఘస్థులు మరి రోజు పరీక్షించుకునే వాళ్ళట. ఆ లేఖనాల్ని ధ్యానించేవాళ్ళు అన్నమాట. అటువంటి అనుభవంలోకి మనం రావాలి. ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని సంతోషపెట్టాలి. తృష్ణ కలిగి ఉండాలి. తపన కలిగి ఉండాలి. దేవుని సంతోషపెట్టే వారిగా జీవించాలి. మరి నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన వాటినే చేస్తాను. మరి క్రీస్తు కూడా తండ్రికి ఎంతో లోపడినట్లుగా మనం క్రీస్తుకు లోపడి బ్రతకటం, ఆజ్ఞలు అనుసరించి బ్రతకటం క్రైస్తవ విశ్వాసి కర్తవ్యం. ఒంటరిగా వదలనివుడు కదా, ఎడబాటుగా
వాళ్ళని ఉండనివ్వడు. ఆయన ఆశ్రయించాలి. నిరీక్షణ కలిగి నిబ్బరం కలిగి జీవించడం నేర్చుకోవాలి. క్రీస్తు మనకి ఇమ్మానుయేలుగా ఉన్నాడు కనుక ఆయన వైపు చూద్దాం. మరి దండులో చేర్చుకున్నవాడు ఏ అన్ని ఆటంకాలను అప్పుడు సోల్జర్ ఎంత క్రమశిక్షణలో ఉంటాడండి. ఇంటి విషయంలో పట్టించుకోడు. దేవుని వైపే మరి ఏకాగ్రతతో ఉండాలన్నట్టుగా దండులోని వాడి గురించి కంపేర్ చేశారు. కాబట్టి జీవన వ్యాపారంలో చిక్కుకొనక మరి కుమార్తెగా మన ఆయన చిత్తం నెరవేర్చడంలో లోక పోకడలకు దూరంగా ఆయన పిలుపుకి తగ్గట్టుగా నడిపింపుతో శ్రేష్టమైన రీతిగా అపవిత్రత రానియకుండా మనం ఉండాలి. మరి హెబ్రి పాలురు కూడా ఆ భోజనం తినకుండా ఎంత ప్రత్యేకించుకున్నారండి. ఏ స్థితిలో ఉన్న రాజీ పడలేదు. మరి యోసేపు కూడా రాజీ పడలేదు. అటువంటి జీవితం, ప్రత్యేకించుకున్న జీవితం దానియేలు వలె మనం జీవించడానికి ఇష్టపడాలి. మరి భక్తితో బతుకుతున్నావా లేదా అని దేవుడు మనం ప్రశ్నిస్తూనే ఉంటాడు. శరీరంలో అపవిత్ర కార్యాలు చేయకుండా పవిత్రత కాపాడుకుంటున్నామా? దేవుని మాట సందేహించిన వారు కానాల్లో ప్రవేశింపలేకపోయారు కదా. మరి మనం దేవుని మాట వింటూ లక్ష్య పెడితే గొప్ప దీవెనలు పొందుతామని గుర్తుంచుకుందాం. ఆశతో పాటించాలి. వాళ్ళే దీవించబడ్డారు కదా. ఆ పౌలు కూడా ఎన్నోసార్లు పాలు తాగే స్థితిలోనే ఉన్నారు. మంచి ఆహారం ఇది ఎదగాలని మనం ఎక్కడక్కడ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని పునరుద్ధాన దినాలు దాటిపోయినా, ఎన్ని క్రిస్మస్లు దాటిపోయినా, ఎన్ని కొత్త సంవత్సరాలు దాటిపోయినా అదే స్థితిలో ఉంటున్నామా? ఆత్మీయంగా ఎదిగామా? ఒక్కసారి పరీక్షించుకుందాం. గత పునరుద్ధాన దినం నుంచి ఈ దినం వరకు ఎటువంటి శక్తిని మనం పొందుకుని బ్రతికాం? ఎంతవరకు సాక్షిగా ఉన్నాం? ఎంతవరకు ఆత్మీయంగా కుటుంబాన్ని, సమాజంలో మరి భక్తిగా నిలబడగలిగామో ఒక్కసారి ఆలోచించుకుని, ఒకవేళ అలా లేకపోతే ఇప్పటి నుంచైనా మనం ఆత్మీయంగా స్థిరపడదాం. ఉద్యోగం కోసం తాపత్రయపడదాం. గలతీ 1:10 మనుషులందరూ సంతోషించినట్టుగా మరి ముఖస్థుతి గలవారిగా జీవించకుండా మనుషుల దయ కావాలా, దేవుని దయ కావాలా, అది గమనించుకుని మనం ప్రత్యేకించుకున్న వాళ్ళంగా బతుకుదాం. మరి ఇంకో రెండవ పాయింట్గా ఆత్మ ఎదుగుదా ఉండటానికి గుర్తు శుభసూచకం ఏంటంటే యాకోబు 1:4 మీరు సంపూర్ణులు, అనునాంగులు, అన్ని విషయంలో కొదవలేని వారిగా ఉండినట్లు ఓర్పు తన క్రియలు కొనసాగింపనివ్వాలి. ఓర్పు కలిగి జీవించాలి. యోబు భార్యకు ఓర్పు లేదు. మరి యోబుకున్న ఓర్పు భార్యకు లేదు. మనం దేవుని వైపు తిరిగితే శ్రమలు ఇస్తాడు. కానీ శ్రమల్లో ఓర్పుతో ఉంటే మనకు చక్కని ప్రతిఫలం ఉంటుంది. మేలుకే శిక్షిస్తాడని నమ్ముకుని మరి పోయితుడు చక్కగా చెప్పాడు. శ్రమల పట్ల మరి ప్రార్థించాలి అని అభయం ఇచ్చాడు కదా. సహనంతో జయిద్దాం. శ్రమ ఓర్పు నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి. శ్రమను ప్రార్థనాపూర్వకంగా జయించాలి. 1 పేతురు 1:1-6 వరకు, 1 పేతురు 4:12-13 వరకు మంచి మాటలున్నాయి. కొంతకాలం దుఃఖం కలుగుతుంది, నశించు సువర్ణము శోధించిన తర్వాత మెప్పు కలుగుతుంది కదా. అలాగే మనకు సంభవించే అగ్ని వంటి శ్రమల గురించి ఆశ్చర్యపడద్దు. క్రీస్తు మనకు మహిమపరచబడి మరి శ్రమల్లో పాలువరైనంతగా ఆనందించాలట. మూడోది, ఆత్మీయంగా హృదయం సరిగా ఉంచుకోవాలి. 1 వృత్తాంతములు 28:9 మంచి మాట ఉందండి. అబ్రహాంను కూడా ఏమన్నాడు? నిందారహితంగా జీవించు అన్నాడు. సొలొమోనుతో చెప్పింది ఏంటి? దేవుడు హృదయాలు పరిశోధించేవాడు, ఆలోచనలన్నింటినీ సంకల్పాలని ఎరిగినవాడు కనుక హృదయంను మనస్పూర్వకంగా ఆయన సేవించు అని చెప్పాడు. ఆయన వెతికిన ఎడల ఆయన ప్రత్యక్షం అవుతాడు. నీవు ఆయన విసర్జించిన ఎడల ఆయన నేను నిత్యంగా విసర్జిస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలండి. మనం ఆయన దగ్గరికి అయితే ఆయన మన దగ్గరికి వస్తాడు. మనకు సంభవించు అగ్ని వంటి శ్రమలు మరి ఆశ్చర్యపడకూడదు అని మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. మన హృదయ ఆలోచనలు వాక్యంను బట్టి మరి సరిచేసుకుంటూ జీవించడానికి అప్పుడే ఆత్మీయంగా ఎదగలం. నీ హృదయం తెరిచిన పుస్తకంగా ఉండాలి. 1 రాజులు 8:61 కాబట్టి ఆయన నియమించిన కట్టడాలను అనుసరించి నడుచుకున్నట్లు ఈ దినమందు ఆయన చేసిన నిర్ణయములు మరి చేసుకోవడానికి మీ హృదయం విషయమే సర్వసిద్ధంగా ఉంచుకోవాలంటున్నాడు. అందుకని మనం బీ ప్రిపేర్డ్, బీ రెడీ టు లెర్న్ సమ్ స్పిరిచువల్ ట్రూత్ టు గ్రో ఇన్ ద లార్డ్. దేవుని ఆత్మీయంగా ఎదగటానికి మనం సంసిద్ధంగా ఉండాలట. మనం సిద్ధంగా లేకపోతే ఎదగలేమండి. మనం మనసులో నిర్ణయించుకోవాలి, ఈ సంవత్సరం తప్పకుండా ఎదగాలి, ఈ రోజు నుంచి ఆత్మ ఎదుగుదలకు నేను ప్రయాసపడాలి అనే దృఢ నిశ్చయంతో ఉంటే దేవుడు తప్పకుండా మెచ్యూరిటీ మనకి ఇస్తాడు. మరి అది లోకం గుర్తిస్తుంది కూడా. సామెతలు 4:23 నీ హృదయం జీవధారాలు బయలుదేరుతాయి అని జాగ్రత్త పడాలి. నిజంగా మళ్ళీ ఊరిని నీటి బుగ్గగా చేసే దేవుడు, నీటి బుగ్గలేదుగా మనం నడిపించే దేవుడు, మనకి ఎముకల్లోని జీవం ఇచ్చే దేవుడు, ఉద్యోగం ఇచ్చే దేవుడు. మనం గుర్తుంచుకుందాం. 4వది, ఆత్మీయ జీవితం ఎదుగుదల కావాలంటే ఐక్యత కావాలి. ఫ్యామిలీలో ఐక్యత, సంఘంలో ఐక్యత, సమాజంలో ఐక్యత, భార్యభర్తల మధ్య, బిడ్డల మధ్య ఐక్యత కొరవైపోతుందండి ఈ రోజుల్లో. సహనం లేదు.
ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచుకొని అహంకారం ఈగో ఎక్కువైపోతుంది. తగ్గించుకోవాలి. ఎఫ్ఎస్సి 4:3-7 వరకు మరి ఐక్యత పరిచేవారుగా క్రోధము మరి కోపము విడిచిపెట్టుకోవాలి. 1 కొరింథీ 1:3లో ఆత్మీయ పరిపక్వత లేని వారికి లక్షణాలు ఉంటాయి. బలం చాలనందున మరి పాలతో మరి పోషిస్తా కదా బలమైన ఆహారం తినలేకపోతున్నారు. అసూయ కక్షలు మీలో రానియద్దు. ఫిలిప్పి 2లో కావున క్రీస్తు నందు ఏ హెచ్చరిక అయినా, ప్రేమ వలన ఆదరణ అయినా, ఆత్మయందు సేయ సహవాసమైన, దయారసమైన, వాత్సల్యమైన ఉన్న ఎడలా మీరు ఏక మనసు కలుగునట్లు ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒకరినొకరు మనసులో సంతోషం పరిపూర్ణం చేసుకోండి అని మరీ ముఖ్యంగా హెచ్చరిస్తూ జరుగుతుంది. కక్ష చేత కానీ హృదయాతిశయం చేతనైనను వినయము గల మనసు గల వారు ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకోవాలి. ఆ మాట చాలా కష్టం అండి. ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోలేము. పోటీ పడతాము, కంపేర్ చేసుకుంటాం, కానీ యోగ్యులుగా ఎంచుకొని లెట్ లీవ్ అనే భావం మనకు రావాలి. సొంత కార్యాలు కాక ఇతర కార్యాలు చూడాలి. మరి సొంత కార్యాల కోసమే నన్ను కాపాడు, నా బిడ్డలను కాపాడు, నన్ను పెంచు, నాకు ఆస్తి అనుకుంటామే తప్ప ఇతరులు కూడా బాగుపడాలి, సంతోషపడాలి, అసూయపడకూడదనే భావం మనలో రాదు. అది మనం డెవలప్ చేసుకోవాలి. అప్పుడే భక్తులు ఎదిగిన వారిగా ఉంటాం. మరి తర్వాత 5వది మాట విషయంలో బహు జాగ్రత్తగా ఉంటారు. దేవునికి ఎదుటి వారికి కూడా ఇచ్చిన మాట తప్పరు. ఏదైనా ప్రామిస్ చేసామంటే అది నిలబెట్టుకోవాలి. మాటలో నిలకడ కలిగి ఉండాలి. మరి ప్రవర్తనలో కూడా కపటంగా ప్రవర్తించకూడదు. 6 దేవుని అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడతారు. సంపూర్ణంగా దేవుని చిత్తంపై ఆధారపడుతూ ఉండాలి. ఆమోసు 2:9లో దేవదారు వృక్షము ఎత్తైన సింధూర వృక్షం అంత బలం గలవారు అమూరీయులు నీ ముందు నిలువనీయకుండా నేను నాశనం చేస్తాను. నిజంగానండి, అది ఎత్తుగా ఉంటాయి, బలంగా ఉండేటువంటి చెట్లు. వాటిని కంపేర్ చేస్తూ అటువంటి శోధనలు వచ్చినా, అటువంటి శత్రువులు మన మధ్యకు వచ్చినా నీకు నేను జయమిస్తానని ప్రభు అభయమిస్తున్నారు కనుక మరి భక్తి గల జీవితం జీవిస్తే మన ఎదురుగా ఏ శత్రువు నిలవలేడండి. ప్రభు మనల్ని కాపాడుకునే దేవుడు మనకున్నాడు. ఆయన మీద ఆధారపడితే మనల్ని సంపూర్ణంగా రక్షించగలడు. ఇటువంటి ఆత్మీయ పరిపక్వతతో జీవిద్దాం. మరి పునరుద్ధాన శక్తిలో నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా పదే పదే విందాం. ప్రభువులో ఎదుగుదాం. ప్రభు కృపలో ఆయన ఆత్మీయమైన జీవితంలో మనం పరిపూర్ణులుగా జీవిస్తూ నిత్యత్వం మార్గంలో పయనిద్దాం. దేవుడు మనకి ఇంతవరకు మరి శ్రమల భావాలు, పునరుద్ధాన భావాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రత్యేక టాపిక్గా ఈ రోజుకు అనుకూలంగా పునరుద్ధాన శక్తి పొందే అనుభవంలో ఏం లాభాలు ఉన్నాయో చూసుకున్నాం. ఆత్మీయంగా ఎలా ఎదగాలో ఇది నేర్చుకున్నాం. రోజుకొక అంశం మనం నేర్చుకుంటూ మరి పదే పదే చెప్పిందే మరి వింటూ మరి దాంట్లో కొన్ని విషయాలన్నా హృదయానికి హత్తుకునేటట్టుగా దాచుకుంటూ మనం ఆత్మలో ఎదుగుదాం. అటువంటి కృప మన అందరికీ ప్రభు అనుగ్రహించుగాక. మరి ఇన్ని రోజులుగా చెప్పేటువంటి మరి సందేశాలని కొందరు సహృదయంతో విని మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు మీకు నిండైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఆత్మ